श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ మన మధ్య మహాత్ములుగా అవతరించి సద్గురువులుగా అవతరించి మనల్ని సన్మార్గవర్తనం చేసేటటువంటి తత్వం ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో అటువంటి తత్వాన్ని దత్తాత్రేయ తత్వము అన్నారు పెద్దలు. అటువంటి దత్తాత్రేయ స్వామిని మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారమే శ్రీ షిరిడి సాయిబాబా. ఆయన నేటి మన జీవిత సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు. అటువంటి సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుని మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానిద్దాం. అటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని ఎలా సేవించి తరించాలో, ఎలా నిత్య జీవితంలో ఆయన అనుసరించాలో, ఆయన్ని ఎలా సద్గురువుగా పెట్టుకొని మనం నడవాలో మనకి ఆచరించి చూపించినటువంటి సద్గురుమూర్తులైన అమ్మగారికి మాస్టర్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళిద్దరినీ కూడా మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానిద్దాము. ఇంతటి మహత్తరమైనటువంటి సత్సంగం అనేటటువంటి అవకాశాన్ని మన జీవితాల్లో కల్పించి ఇంతటి ఉన్నత స్థానమైనటువంటి ఆయన సన్నిధిలో, పవిత్ర సన్నిధిలో మనకి ఇంతటి అవకాశం కల్పించినందుకు ఆ సద్గురుమూర్తులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాము. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ఇప్పుడు మనం బాబా మందిరంలో కూర్చుని ఉన్నాం. మాస్టర్ గారు రచించినటువంటి సాయి లీలామృతంలో మందిరంలో ఉన్నప్పుడు మందిరం యొక్క గొప్పతనం ఏంటి, మందిరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని లీలామృతంలోనే కాక వివిధ ఆయన రాసినటువంటి వ్యాసాల్లో చాలా బాగా చర్చించారు. అలాగే ఇతర గ్రంథాల్లో కూడా మహాత్ముల సన్నిధిని మందిరంలో మనం ఎట్లా అనుభవించవచ్చు, అక్కడ మనం ఎటువంటి భావనతో కలిగి ఉండాలి, ఎట్లా జరిగితే మందిరంలో నిజంగా మనం ఆయన సన్నిధిని అనుభవించగలుగుతాం అనే విషయాల గురించి చాలా వివరంగా రాశారు. అది ఎంతగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఒక మందిరానికి వచ్చి గడిపిన కాసేపు నిజంగా ఆయన సన్నిధిలో గడిపినట్టుగా అనుభవం అయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మామూలుగా గుడికి రావటం వెళ్ళటం అనేటటువంటిది ఒకటి. భక్తులం అంటే గుర్తు ఏంటంటే బాబా భక్తులం అంటే జనరల్గా గుర్తు ఏంటంటే మా ఇంట్లో బాబా ఫోటో ఉంటుంది, మేము గురువారం తప్పకుండా గుడికి వెళ్తాం, వీలైతే నైవేద్యాలు సమర్పించుకుంటాం, ప్రదక్షిణలు చేస్తాం. అలా అది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లాగా. అంటే మనం బాబా గుడికి వెళ్తున్నాం కనుక బాబా భక్తులం, బాబా భక్తులం కనుక బాబా గుడికి వెళ్తాం. రెండింటికి పెద్ద తేడా లేదు మన ఉద్దేశంలో. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే ఏమవుతుందంటే అది అలవాటు అయిపోతుంది మనకి. అదొక అలవాటు. రెగ్యులర్గా గుడికి వెళ్ళటం అనేది ఒక అలవాటు. దానికి తోడు గుడికి వెళ్ళటం అనేటువంటి రావాల్సిన ప్రయోజనం మీద దృష్టి ఉండదు, వెళ్ళటం మీదే ఉంటుంది. వెళ్ళకపోతే ఏదోలా ఉంటుంది అనమాట. అలవాటు అయిన తర్వాత అరే గురువారం మనం గుడికి వెళ్ళలేదు, మనకు నియమం కదా అని. ఆ నియమం వెనకాల ఎందుకు ఆ నియమం పెట్టుకున్నాం అనేది కనుక స్పష్టంగా లేకపోతే ఏమవుతుందంటే ఒక సినిమాకి వెళ్ళటం కంటే బెటర్ అవుతుంది తప్పిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం మనం వచ్చేంత ఎంత ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనాన్ని మాత్రం పొందలేము. ఎందుకనంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు బాబా ఎందుకు వచ్చారు అని ఆలోచించాల్సి వస్తుంది. బాబా వచ్చి సమాధి మందిరంలో
ఆయన నేడు కొలువై ఉన్నారు. ఆయన తాను సమాధి ముందర ఊటివాడ దగ్గరుండి ఆయన అది కట్టడం అంతా చూసి నేను ఇక్కడికి వచ్చి ఉంటాను అన్నారు. ఉండడం అంటే ఏంటి అనేది తెలిస్తే తప్ప మనం వచ్చి ఆ సన్నిధిని వాడుకోలేము. ఎందుకని మనం ఎంత స్పృహలో ఉంటామో మనకు తెలుసు. గుడికి రెగ్యులర్ ఎప్పుడన్నా ఒకసారి నిజంగా లీలామృతమో లేకపోతే బాబా చరిత్ర గురించో తలుచుకుని మందిరానికి విజిట్ చేయడం వేరుగా ఉంటుంది. మందిరానికి రావడం అనేటటువంటి భావన చాలా వేరుగా ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్గా వస్తుంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఎలా అయితే రెగ్యులర్గా పూజ చేస్తుంటే మనకు ఎలా ఉంటుంది, అలవాటు ఎదుర్కొంటే బాబా ఉన్నారో లేదో మనకి సంబంధం లేదు. మన మంత్రాలు మన నోటి నుంచి వచ్చేస్తుంటాయి. అలాగే రెడీ అయిపోయి గుడికి వచ్చేస్తాం, ప్రదర్శన గిరగిరా తిరిగేస్తాం, బాబాకు నమస్కారం చేసేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆయన తాను విగ్రహ రూపంలోనూ పటాల రూపంలోనూ ఉన్నానని భక్తులకి నేటికి అనుభవిస్తూ వస్తున్నారు. అంటే మన ఇంటి దగ్గర లేరనా, గుడిలోనే ఉన్నారనా? అయితే గుడికి వెళ్ళమని ఎందుకు చెప్పారు అనేది ఆలోచించకపోతే ఏమవుతుందంటే, నిజానికి మనకి గుడికి వస్తే ఇంకా వినయం, విధేయత, ఇంకా ఫోకస్ రావాల్సింది పోయి మేము బాబా భక్తులం, మేము గుడికి వెళ్తాం అనేది అహంకారానికి ఒక ఎడిషన్ లాగా అవుతుంది జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే. అంటే భక్తులు అనేటటువంటి వినయానికి, వినమ్రతకి, ఇంకా మనకు ఉన్నటువంటి అహం తగ్గడానికి ఉపయోగపడాల్సింది పోయి ఎవరైనా కనుక గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటే అదేంటి వాళ్ళు గుడికి కూడా వెళ్ళరు అని అనుకోవడానికి పనికొస్తుంది తప్పిస్తే అది దేనికి ఉపయోగపడుతుంది? మనలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది గుడికి వెళ్ళటం ద్వారా? ఒకసారి వెళ్ళినందుకు ఇంకోసారి వెళ్ళినందుకు ఏమైనా తేడా ఉందా లేదా? ఎందుకంటే మన జీవితంలో ఉపయోగపడినటువంటి విషయం, మనల్ని అభివృద్ధి చేయనటువంటి విషయం నిజంగా మనకి అవసరం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఫ్యాన్ ఉంది ఇంట్లో, ఆ ఫ్యాన్ మనకి గాలి ఇవ్వకపోతే ఎందుకుట కదా? ఒక బాబా ఫోటో ఉంది, దానివల్ల మన జీవితంలో మార్పు రాకపోతే మన ఇంట్లో ఫోటో ఎందుకుట? ఫోటోలు పైగా ఒక ఫ్యాన్ అయితే ఒక జడమైనటువంటి వస్తువు ఫ్యాన్. ఆ విషయంలోనే మనం అలా ఆలోచిస్తున్నాం. ఒక ఫోటోని మనం తెచ్చి ఎందుకు పెట్టుకున్నాం? బాబాతో మనకి ఏదో అనుబంధం కలిగింది, ఏదో అనుభవం జరిగింది, లేకపోతే ఏదో ఆత్మీయత మనకి కలిగింది, ఒక లీల జరిగింది, లేకపోతే ఒక అద్భుతం జరిగింది, ఒక కోరిక తీరింది, లేకపోతే ఒక కష్టం తీరింది. కాబట్టి బాబా అంటే ఇష్టం అయ్యి అరే ఈయన రక్షణ మనకు కావాలి కదా అనిపించిన తర్వాత మన ఫోటో తెచ్చుకొని ఇంట్లో భక్తిగా పెట్టుకున్నంత వరకు బాగుంది. ఎందుకు పెట్టుకున్నాం? ఆయన మన ఇంట్లో ఉన్నారని గుర్తుపెట్టుకోవడానికి కదా. ఆయన మన ఇంట్లో ఎప్పుడూ ఉన్నారని గుర్తుపెట్టుకోవడానికి మనం ఆ ఫోటో పెట్టుకున్నాం. ఎంతవరకు గుర్తుంటున్నది? గుర్తుండకపోతే ఆయన ఎదురుకుండా మనం మామూలుగా ఉండేటట్టయితే ప్రయోజనం ఏమిటి? అందుకని ఆయన అంటూ మన కోసం దిగి వచ్చారనే విషయం అయితే ఆయన చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన లీలలు, బోధలు అనుక్షణం మనల్ని ప్రతి విషయంలోనూ మార్గదర్శకంగా ఉన్నాయనేటటువంటిది మాత్రం నిత్య సత్యం. కానీ ఆ బోధలు ఉన్నాయనుకోవాలి, ఆ బోధనని అందుకోవాలంటే ఆయన ఉన్నాడని తెలియాలి కదా, ఆయన చెప్పింది మనకు ఉపయోగపడుతుందని తెలియాలి కదా. తెలిస్తే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది నెక్స్ట్ పాయింట్. పుట్టి ఫోటో తీసుకుని రావటం వల్ల ఉపయోగం ఎలా ఉండదో, అంటే మన అహంకారం మనకు అలాగే ఉంటుంది, మనలో ఉన్నటువంటి లోపాలు అలాగే ఉంటాయి. మన ఇంట్లో ఉండేటటువంటి వాతావరణంలో మార్పే ఉంటుంది. ఊరికే ఒక ఫోటో ఉంటుంది, మహా అయితే తొడవటం ఒక అలవాటుగా ఉంటుంది. అది తుడిచేటప్పుడు బాబాకి స్నానం చేస్తున్నాం అనేటటువంటి భావన కూడా ఉండదు, అలవాటు అయిపోతుంది. ఒక పక్క మాట్లాడుతుంటాం, ఒక పక్క చేస్తుంటాం. చాలాసార్లు మనకు జరుగుతుంది అలా. ఆయన ఏమన్నారు? మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు నాకు అర్పించకుండా తినని వాడికి నేను బానిసని అని చెప్పారు. ఆ అర్పించేటప్పుడు అది కూడా ఒక అలవాటుగా ముద్ద పక్కనకి ఏం పెడుతున్నామో, ఎవరికి పెడుతున్నామో కూడా స్పృహ కూడా ఉండదు, పెడతాం. అట్లా పెడితే మీరు తింటారా? ఎవరైనా మిమ్మల్ని ఇంటికి పిలిచి మీకు అలా భోజనం పెడితే మీరు తింటారా? మనం పవిత్రంగా తెచ్చుకున్నటువంటి బాబా పట్ల ఎట్లా ఉండాలి? మనం ఆయన గౌరవిస్తున్నట్లా కాదా? మనం ఆలోచించుకోవాలి. ఎందుకని అంటే ఇవన్నీ వజ్రాలు లాంటి విషయాలు. ఎందుకని అంటే అవి మన జీవితంలో వెలుగును తీసుకొచ్చేటటువంటి బోధలు, లీలలు ఆయన అవతార కార్యం అట్లాంటి దాన్ని మనం గుర్తించకుండా వెళ్ళిపోయామనుకోండి. ఎలా అయితే వజ్రం కింద పడి ఉంటే కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళిపోతాం, చూసారా? లేకపోతే ఒక వజ్రం ఉంటే అది రాయి అనుకుని పారేసుకుంటాం. ఎంత తెలివి తక్కువ వాళ్ళం. అటువంటి తెలివి తక్కువతనం మనకి భక్తిలో కూడా వచ్చేస్తుంది.
ఎందుకని అంటే స్పృహ లేకపోవడం వల్ల, అంటే ఎందుకు ఏ పని చేస్తున్నాం అనే దాని పట్ల కొంచెం కూడా దృష్టి ఉండకపోవడం వల్ల, శ్రద్ధ లేకపోవడం వల్ల. అందుకని ఏంటంటే మన ఇంటి దగ్గర బాబా ఫోటో పెట్టుకున్నాక ఆయన ఉన్నారు అనే గుర్తుతోటి మనం ఆయనకు సేవించాలి. సేవించడానికి ఆలంబన అది. ఆయన ఫ్యాన్ రూపంలో లేరా, ఇంకొక ఇతర మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల రూపంలో లేరా, మధ్యలో ఉన్నటువంటి గాలి రూపంలో లేరా, అన్నిటి రూపంలోనూ ఆయన ఉన్నారని ఆయన లీలలన్నీ కూడా చెప్తూ వచ్చాయి. మన మనసులో ఉన్నటువంటి మాటల్ని ఆయన చెప్పారు కదా, మనసులో ఉన్నటువంటి భావాల్ని, రెండో వాడికి తెలియనటువంటి భావాల్ని ఆయన చెప్పడం ఎన్నో లీలల్లో జరిగాయి. పటానికి నైవేద్యం పెట్టడం మర్చిపోతే గుర్తు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. విగ్రహం దగ్గర మనం కోరికలు మన కష్టాలు తీర్చమని కోరుకుంటే మనకి తీరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఒకటే మాట అన్నారు, నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను. అంటే ఏంటి? నువ్వు నా వైపు చూస్తే నేను ఉన్నానన్న విషయాన్ని గుర్తొస్తుందని అర్థం. ఆ గుర్తు రావటం మనకి రక్షణ. గుర్తు లేకపోతే రక్షణ ఎట్లా ఉంటుంది? అంటే ఎట్లా అయితే మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీరు చూస్తున్నారు, వాళ్ళని మీరు జాగ్రత్తగా సాగుతున్నారు, ఆ విషయం వాళ్ళకి స్పృహ లేదనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే కృతజ్ఞులైనటువంటి పిల్లల్లాగా, అంటే ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వలేని వాళ్ళలాగా. నేను చెప్పేది కొంచెం కరుగ్గా ఉండొచ్చు, కానీ కాస్త ఆలోచించుకుంటే తెలుస్తుంది. దానివల్ల మనం మాట్లాడుకునేటటువంటి మాటల వల్ల, ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి మాటల వల్ల మీరు నేను రేపొద్దున మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఉండవలసిన తీరు మారాలి. మన ఇంట్లో ఫోటో పట్ల మనకు ఉన్నటువంటి దృక్పథం మారాలి. మారితే ఏమైనా ఉపయోగం? కూర్చుని మాట్లాడుకున్నాను కదా, లేకపోతే ఇదొక కాలక్షేపం, సత్కాలక్షేపం. ఇంకొక దానికంటే ఇది బెటర్, కానీ ఇది బెస్ట్ ఎప్పుడు అవ్వదు. కాబట్టి మన ఇంటి దగ్గర వ్యక్తిగతంగా అది ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనలో చాలా రకాలైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. ఒకరోజు శ్రద్ధ ఉంటుంది, ఒకరోజు అశ్రద్ధ ఉంటుంది. ఒకరోజు ఏంటి చాలా భక్తిగా, ఆ రోజు మనకి ఏదో బాబాని తలుచుకుంటే ఏదో మంచి జరిగి ఉంటుంది. కాబట్టి బాబా నువ్వు చాలా అద్భుతమైనటువంటి ఆయన, నీ రక్షణ నాకు కావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకునే ఫోటోకి చాలా శ్రద్ధగా చేస్తాం. ఇంకో రోజు మనకే అనిపిస్తుంది మనంతటి వాళ్ళు లేడని, ఆయన కూడా కాదని అనిపిస్తుంది, ఆనెస్ట్గా మాట్లాడతాం. అందుకే ఆయన పట్టించుకోం కదా. కాబట్టి ఏమవుతుందంటే అది ఎక్స్ప్రెస్గా చేసే, అంటే అనేటటువంటి భావనగా ఉండదు, కానీ శ్రద్ధ లేకపోవడంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆయనకి రోజు పెట్టినట్టే కాఫీ నివేదన పెడతాం ఒక అలవాటుగా. చూసారా? లేదా పెట్టాం. కొన్ని రోజులు శ్రద్ధ పెరిగినప్పుడేమో విపరీతంగా సేవ చేస్తాం, లేకపోతే అసలు చూడం. ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే నిరంతరం ఆయన యొక్క లీలల్ని, బోధల్ని స్మరించుకోవాలి. ఎందుకు స్మరించుకోవాలి? ఎంతోమంది చరిత్రలో ఎంతోమంది మహాత్ములు రాలేదా? వచ్చారు కదా. ఎంతోమంది దేవతలు దేవుళ్ళు కూడా వచ్చారు కదా. వాళ్ళందరికీ లీలలు జరగలేదా? జరిగాయి. కాకపోతే మనకి నేటి పరిస్థితి, మన పరిస్థితి ఎలాంటిదంటే మనకు అసలు ఒరిజినల్ బుక్స్ చదవడమే చేత కాదు. ఇప్పుడు రాముడు అంటే చాలా ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం, లేకపోతే అల్లా అంటే ఇష్టం, యేసుక్రీస్తు అంటే ఇష్టం, ఏదైనా కావచ్చు. ఒరిజినల్స్ మనం చదవలేము. ఉదాహరణకు సంస్కృతంలో వాల్మీకి రాసినటువంటి రచన మనం చదవలేము. ఎప్పుడైనా ట్రాన్స్లేషన్సే చదువుకోవాలి. ఎందుకని మనకు ఆ విద్య రాదు. ట్రాన్స్లేషన్ ఎప్పుడైతే వచ్చిందో దానిలో సొంత భావాలు కలుస్తాయి. పైగా నేటి మన జీవిత విధానానికి, అప్పుడు వాళ్ళు జీవించినటువంటి విధానానికి పొత్తు కుదిరినట్టు అనిపించదు. వాళ్ళు ఎందుకు మంచివాడు, రాముడు ఎందుకు మంచివాడు, కృష్ణుడు ఎందుకు మంచివాడు అని గట్టిగా అడిగితే మన దగ్గర సమాధానం చెప్పేటటువంటి విద్య మనం కోల్పోయాం తరతరాలుగా. కాబట్టి ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుందన్నమాట. కాసేపు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది, కాసేపు లేడనిపిస్తుంది, కాసేపు మహాత్ములు గొప్పవాళ్ళు అనిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. అసలు స్పష్టత ఉండదు. ఎందుకు జీవితంలో ఏదైనా జరుగుతుందనే విషయంలో స్పష్టత ఉండదు. అదిగాక మనం ఎందుకు కరెక్ట్గా ఉండాలనే దాని పట్ల అస్సలు ఉండదు. పెద్దలు చెప్పారు కాబట్టి, లేకపోతే ఒక పోలీసు ఉన్నాడు కనుక దొంగతనం చేయకుండా ఉన్నట్టు తప్ప. రెండింటికి చాలా తేడా ఉంది కదా. నిజంగా దొంగతనం అనేటువంటి గుణం లేకపోవడం అనేది ఒక క్వాలిటీ, మనిషి క్వాలిటీ అయితే, పోలీసు ఉన్నాడు కనుక దొంగతనం చేయకుండా ఉండటం అంత మాత్రం దొంగ కాకపోడు. అలాగా మనం భక్తులం అని చెప్పేదానికి కూడా అంతటి ఆత్మవంచన కూడా ఉంటుంది. ముఖ్యంగా బాబా పూర్తిగా చూసుకుంటే, మొత్తంగా ఆయన చరిత్ర చదివితే ఆయన ఎక్కడెక్కడ ఖండించారు,
ఎక్కడెక్కడ ఆయన కరెక్ట్ చేస్తూ వచ్చారు. నేను ఆలోచిస్తే ఎక్కడైతే ఆత్మవంచన పరవంచన ఉందో అది మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడైతే నీకు పక్కనున్న వాడికి మధ్య మానవత్వం పోతోందో, లేకపోతే నీకున్నటువంటి అనవసరమైనటువంటి ఆచారాల వల్ల క్లారిటీ తగ్గుతోందో జీవితం పట్ల, లేకపోతే నీకు కులమత స్పర్ధల వల్ల, లేకపోతే ధనికులం పేదలం అనేటువంటి స్పర్ధల వల్ల ఎక్కడైతే తేడా వస్తుందో వాటిని అన్నింటినీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చినట్టుగా మనం ఆయన చరిత్రలో చూడొచ్చు. అందుకని బాబా అనేటటువంటి అవతారం నిత్య సత్యమైనది, అలాగే నేటి మన జీవిత సమస్యలకు పరిష్కారమా. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏంటి అంటే వ్యక్తిగతంగా మన లోపల స్పర్ధ, ఎందుకని స్పష్టత లేకపోవడం వల్ల. నెక్స్ట్ స్థాయిలో పక్కన వాడితో ఎలా ప్రవర్తించాలనే దాని దగ్గర స్పర్ధ. అభిప్రాయ భేదాలు ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. ఏ ఇద్దరు ఒకలా ఉండరు. ఉండకపోయినంత మాత్రం కలిసి ఉండలేరని కాదు, కలిసి ఉండటానికి ఒక రకమైనటువంటి ఆ స్పర్ధలకు మించినటువంటి ఆత్మీయత ప్రతి వాళ్ళకి కావాలి. అది చేత కాదు, మనకి చేత కాదు కనుకే కదా కొట్టుకు చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో ప్రతివాడు బర్డెన్సంగా ఎందుకు ఫీల్ అవ్వాలి? హాయి అయినటువంటి ఒక ఇల్లు అనేది ప్రతివాడికి సొలేస్ అవ్వాలి కదా. ప్రతివాడికి వాడిలాగా వాడు ఉండటానికి కావాల్సినటువంటి గూడు అవ్వాలి. అక్కడ మాత్రం కుదరదే. పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర కుదరదు, భార్యకి భర్త దగ్గర కుదరదు, భర్తకి భార్య దగ్గర కుదరదు. అది కలిసి ఉంటారు కనుక ఇంకా ఇండియాలో అది తప్పించుకోవడంగా ఎక్కడ వస్తుందంటే మనకి తప్పించుకోవడంగా ఎక్కడ వస్తుంది? మన ఫ్రెండ్స్తో పారిపోవడంలోను, స్కూళ్ళకి వెళ్ళిపోవడంలోను, అబద్ధాలు చెప్పడంలోను, మన అసలైనటువంటి వ్యక్తిత్వం మన కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడటంలో ప్రతి వాళ్ళకి ఉంటుంది ఆ స్ట్రెస్ అనేది. అంటే ఏంటి? నిజంగా మనం ఎలాంటి వాళ్ళమో తెలిస్తే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని మనకు భయం. మనకు అట్లాంటి యాక్సెప్ట్ చేసేటటువంటి ప్రేమ కావాలి. అంటే ప్రతి వాళ్ళలో బలహీనతలు ఉంటాయి అనేటటువంటిది యాక్సెప్ట్ చేసి దానిపైన మన ప్రేమ ఉండాలి. ఎందుకనంటే మనందరికీ కూడా మన వీక్నెసెస్తో సహా మనల్ని యాక్సెప్ట్ చేసేటటువంటి ప్రేమ మనకి కావాలి. అటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మనుషుల్లో అయితే దొరకదు. ఇప్పుడైతే అసలు చాలా కష్టం. కొంచెం 2-3 తరాల క్రితం అయితే ఏంటంటే అట్లీస్ట్ కుటుంబ విలువలకి కట్టుబడైనా సరే కొద్దో గొప్ప ఆప్యాయతలు ఆదరణలు తప్పేవి కాదు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు డబ్బులు లేవని ఇది లేదు, నేను ఉద్యోగం చేస్తా, నేను సంపాదిస్తాను. డిపెండెన్స్ ఎప్పుడైతే పోయిందో, ఫ్రీడమ్ వచ్చిందో, అప్పుడు అసలైనటువంటి మనకున్నటువంటి స్ట్రెస్లన్నీ విపరీతమైన రూపాలు ధరించి నేటి సొసైటీ అలా ఉంది. ఒకప్పుడు లేవని కాదు ఆ స్ట్రెస్లు, ఉన్నా సరే వాటిని మేనేజ్ చేసుకునే ఒక సిస్టమ్ అనేది తప్పకపోయేది. కానీ ఇప్పుడు తప్పుతోంది కదా, అందుకని మనకు ఉన్నవన్నీ బయటకు వస్తుంది. కాదే వీటి వల్ల జరుగుతున్నది ఏంటంటే ప్రతి వాళ్ళు ఒంటరే, ప్రతి వాళ్ళకి నిజమైన ప్రేమ లేదు, కావాలి అది దొరకదు. ప్రతి వాళ్ళకి కన్ఫ్యూషన్ జీవితం, ఎప్పుడు ప్రతి వాడికి ఎక్స్పెరిమెంట్ జీవితంలో. ఏది చేయాలి ఏది చేయకూడదు ఒక క్లారిటీ లేదు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళ జెన్యూనిటీ అసలు మనకి ముందరే ప్రూవ్ అయిపోతుంది కాదని. తల్లిదండ్రులు చెప్పారు విందాం అనుకున్నాం. వాళ్ళకి ఎంత తెలుసు? మనకున్న జీవిత విధానం వాళ్ళ జీవిత విధానానికి చాలా తేడా వచ్చేసింది తరంకి. అటువంటిప్పుడు కామన్గా మనల్ని గైడ్ చేసేటటువంటి ఒకానొక దారి మనకి కావాలి. అంటే ఏ సందర్భంలోనైనా సరే ఎలా ఆలోచించుకుంటే మనకి స్పష్టత వస్తుంది. ఎందుకని స్పష్టత నుంచే బలం వస్తుంది కనుక. నీకెంత స్పష్టంగా ఈ విషయం కరెక్ట్ అనో తప్పనో తెలుసో దాన్ని అనుసరించి నువ్వు కరెక్ట్గా ఉండగలవు తప్పిస్తే కరెక్ట్గా ఉంటూ ఎట్లా ఉంటాం? ఉండవు. ఎందుకని? మన ప్రలోభాలు మనకి క్లారిటీ లేని దాన్ని ఉపయోగించుకుని మనం చాలా తేలికగా చెడ్డదారి పట్టించేస్తాయి. అంటే మనకి ఏం కావాలి? వీటన్నిటికీ మించి మనం ఎటువంటి సందర్భంలో ఉన్నా సరే మనకి ఒక డైరెక్షన్ కావాలి ఆలోచించడానికి. అటువంటి డైరెక్షన్ మన స్థితిగతులతో, మన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్లోకి, సామాజిక పరిస్థితుల్లోకి సంబంధం లేకుండా అన్నిటికీ వర్తించేటట్టుగా చెప్పినటువంటిది సాయి బోధ. అందుకని అది చాలా విశిష్టమైనటువంటి నేటి దత్తావతారం. ఎందుకని? ఆయన దేశకాల పరిస్థితులను అనుసరించి వస్తాను అని దత్తస్వామి చెప్పారు. అంటే నేటి మన దేశకాల పరిస్థితులకి ఇప్పుడు వచ్చినటువంటి అవతారం షిరిడి సాయినాథ్. అందుకని ఇప్పుడు స్పర్ధ ఎక్కడెక్కడైతే మన జీవితంలో ఉన్నదో ఆ స్పర్ధలన్నింటినీ అడ్రస్ చేస్తూ వచ్చారు బాబా. ఉదాహరణకి మనకి
కులమత భేదాలు ఉన్నాయి, ఆయన పాటించకపోగా వాటి మధ్య సుహృద్భావాన్ని ఎలా కల్పించుకోవచ్చో చెప్పారు. ఆయన ఏ మతానికి ముందర చెందలేదు. ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం ఆయన ఏదో ఒక బ్రాండ్ చేద్దామని, కానీ ఆయన ఉద్దేశం అది కాదు కనుక ఆయన చెప్పలేదు. ఎందుకని అది చెప్తే మనం బ్రాండ్ చేస్తామని తెలుసు కనుక. బ్రాండ్ ఎప్పుడైతే చేస్తామో మిగతా వాళ్ళకి అవసరం లేదు దాని హోదా. ఉదాహరణకి ఆయన ముస్లిం అనుకున్నాం అనుకోండి, హిందువులకు అవసరం లేదనేటటువంటి సంకుచితత్వం మనకు వచ్చేసింది. అలాగే ఆయన హిందూ అనుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళకి వర్తించదు అనే పాయింట్ వచ్చేసింది. కాబట్టి ఆయన పర్టికులర్గా ఆయన 16 ఏళ్ల యువకుడుగా ఒక చెట్టు కింద ఎందుకు వచ్చారు అంటే, ఏ మతానికి చెందకుండా అన్నిటికీ అతీతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వంగా ఎందుకున్నారు అంటే, ఆయన అటువంటి భేదాలను రూపుమాపదలిచినటువంటి అవతారాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన నిజమైనటువంటి ప్రేమను గుర్తించారు. ఉదాహరణకి ఎన్నో వేల మంది ఎంతో విలువైనటువంటి నైవేద్యాలు తీసుకొస్తే ఎక్కడో మూల కూర్చున్నటువంటి ఒక ముసలావిని పిలిచి ఆవిడ మూటలో తీసుకున్నారు. నిజమైనటువంటి మహాత్ములు అందరూ అలా చేశారు. కృష్ణుడితో సహా మనకి ఈజీ ఎగ్జాంపుల్ కృష్ణుడు. అంటే మనకి ఎట్లాంటి ప్రేమ కావాలో అటువంటి ప్రేమను గుర్తించి ఆదరించే వాళ్ళు మనకు కూడా కావాలి. మనం అట్లాంటి ప్రేమను పంచినప్పుడు అటువంటి ప్రేమని ఇవ్వగలిగే వాళ్ళు, మనం ఇస్తుంటే తీసుకోగలిగినటువంటి వాళ్ళు కూడా మనకు కావాలి. అటువంటి గుర్తింపు, నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ వస్తుందంటే మహాత్ముల దగ్గర వచ్చిందని వాళ్ళ చరిత్రలని చూస్తే తెలుస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళకి ఏది ఇంపార్టెంటో మనకి అది ఇంపార్టెంట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ప్రేమ మనకు కావాలి, మనకి పంచడం కూడా చేత కావాలి, మన పక్కన వాడికి కూడా అది కావాలి. అప్పుడే మన ఇద్దరం హాయిగా ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే వ్యక్తిగత స్థాయిలో మనకున్నటువంటి అహంకార మమకారాది భావాలు ఎంతటి అనర్థాలకు దారి చెప్తూ వాటిని చిన్న చిన్న కరెక్షన్స్ తోటి కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు బాబా. వ్యక్తిగతంగా ఏం చెప్పారు? పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు అని చెప్పారు. పని చెయ్యి, ఎప్పుడు సోమరిగా కూర్చోవద్దు. బ్రెయిన్కి కానీ మా శరీరానికి కానీ ఎప్పుడు ఖాళీ అనేది ఇవ్వకూడదు. దాన్ని శరీరానికి ఎట్లయితే మంచి ఫుడ్ తీసుకుని మనం పోషించుకోవాలో మనస్సుకు కూడా మంచి ఫుడ్ని ఇవ్వాలి అని చెప్తున్నారు. అంటే ఇతరత్ర చేయొద్దని అర్థం. అది బాబాని ఫాలో అవటం అంటే ఇతరత్ర చేయొద్దని అర్థం. నీ మనసుకు సరైనటువంటి ఆలోచనలు ఇచ్చేవాటిని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావా లేదా? నీ బ్రెయిన్కి మనసుకి సరైనటువంటి ఫుడ్ ఇస్తే దాని నుంచి వచ్చేటటువంటి భావాలు, అట్లాంటి భావాలు వస్తాయి. మీరు చాలా తేలిగ్గా చూసుకోవచ్చు. ఇవాళ ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతామో మన భావాలు అలా ఉంటాయి. రాత్రి ఇవాళ ఎట్లాంటి సినిమా చూస్తామో అట్లాంటి అదే గ్రంథిలో ఉంటాం. ఎటువంటి గ్రంథాలు చదువుతాం, ఎటువంటి వాతావరణంలో ఉంటాం, అటువంటి భావాలు మనకు కలుగుతాయి. ఎటువంటి పరిచయాల్లో ఉంటాం అలా మనం ఉంటాం. జాగ్రత్తగా ప్రతి వాళ్ళ జీవితంలో చూస్తే తెలుస్తుంది. అంటే మనం ఉండేటటువంటి పరిసరాల్ని, మనకు ఉండేటువంటి మన ప్రభావాన్ని మనం డిజైన్ చేసుకోవాలని చెప్తున్నారు బాబా. పని చెయ్యి, దేవుని నామం ఉచ్చరించు, వేరే మాటలు మాట్లాడబాక, సాధ్యమైనంతసేపు భగవంతుడు ఎందుకు మంచిది, బాబా మార్గం ఎందుకు మంచిది. ఈ సందర్భంలో మనం ఎలా ఆలోచించుకుంటే మనలో వికారాలు తలెత్తవు, మనం చేసే పని సేవగా ఎలా మార్చుకోవచ్చు, ఇలా ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండాలి. అలా కాకుండా పరస్పరం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయి, జీవితంలో ఉంటాయి కదా. ఉన్నప్పుడు భావాలు ఎలా పెట్టుకోవాలి? మనకు కోపం వచ్చింది, ఒక భక్తుడికి కోపం వచ్చింది, అందుకని వాడు ఇచ్చే ప్రసాదం తీసుకోలేదు. వెంటనే బాబా ఏమన్నారు? ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? సరిగ్గా తీసుకో. అంటే కోపం ఉంటే ఉండొచ్చు, దాని గురించి మాట్లాడుకో, అంతేగాని నిత్య జీవితం తీసుకునేటువంటి ప్రసాదం దగ్గర కూడా నీకు పిచ్చి భావాలంటే మనకు ఉండవు. అట్లాంటివి మనల్ని కరెక్ట్ చేస్తున్నారు బాబా ఆ లీల ద్వారా. లీలామృతం మొత్తం మనల్ని కరెక్ట్ చేసేటటువంటి పుస్తకం. అట్లా ఒక్కొక్కరికి మధ్య, అలాగే హిందూ ముస్లిం గొడవలు పడుతుంటే షిరిడీలో సౌభ్రాతృత్వాన్ని తీసుకొచ్చి అక్కడే ఉరుసు, అక్కడే శ్రీరామనవమి జరిపించారు బాబా. ఆయన ద్వారకమై ఆయన సమాధి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా అది ఆయన ముస్లిమో హిందువో తేల్చకుండా అలా ఉంచేశారు పర్పస్ఫుల్గా. ఎందుకని? అది ఆ భేదం అనేది మన మనసులో ఒక జిడ్డులాగా పట్టేసింది, మానవత్వానికి అడ్డమైంది. అది దేనికున్నాయి? రెండు మతాలు దేనికున్నాయి? పక్కన వాడిని మనలాగా ప్రేమించడం కోసం ఉన్నాయి. అందుకు తప్ప మిగతా అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం కదా. అంటే మనకు చేతగాలేదు వాడుకోవడం. అది చేత చేయాలంటే ముందర దానికన్నా అతీతమైనటువంటి జీవితం ఒకటి ఉందని తెలుసుకోవాలి. తెలియాలంటే ఆయన బోధల ద్వారా, లీలల ద్వారా ఆయన చెప్తూ వచ్చారు. ఉరుసు శ్రీరాములని కలిపి జరుపుకున్నాం.
కదా. అలాగే ఇంట్లో పూజ చేస్తూ నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు ఒక భక్తి. పెట్టగానే షిరిడీలో బాబా చెప్పేశారు, నేను ఇవాళ మీ ఇంటికి భోజనానికి వెళ్ళాను, నాకు పెట్టడం మర్చిపోయాను. అనగానే మనకేమనిపిస్తుంది, మన ఫోటో మనం అనుకుంటాం ఒక కాగిత ఫోటో అని అనుకోబట్టే కదా దాన్ని ఎదుర్కొంటానే పోట్లాడుకుంటున్నాం, ఎదుర్కొంటానే నచ్చని పనులన్నీ చేస్తున్నాం కదా ఇంట్లో పెట్టుకుని. అవునా కాదు? నేను కనీసం పూజ గదిలో మనం పెట్టుకున్న దగ్గరైనా సరే ఆయన ఉన్నారనే గుర్తుతో మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన కుటుంబ సభ్యులతో మనం మెలిగేటప్పుడు కూడా అటువంటి సందర్భాన్ని ఏం నేర్చుకోవడానికి మనకి ఇచ్చారు బాబా. సంఘటనలన్నీ మన పూర్వకర్మ వల్ల వస్తాయి కదా, రుణానుబంధం వల్లే మనకి కుటుంబ సభ్యులందరూ మనకి వచ్చారు. మన జీవితంలో పరిచయాలన్నీ అలాగే అవుతాయి. అది ఆయన లీలల ద్వారా బాబా చెప్పారు, పూర్వజన్మలో వీడి ఫలాని వాడు నేడి మేకల్లా పుట్టారు అంటే ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే ఇవాళ కారణం కాదు, ఎక్కడో కారణం. ఇవాళ ఇలా ఉన్నాం ఉన్న సందర్భం దేనికి వచ్చిందంటే దాని నుంచి నేర్చుకునే బోధ ఉంది కనుక దాన్ని రెండు రకాలుగానే ఉపయోగించుకోవచ్చు. ప్రతి సందర్భాన్ని చెడుకు ఉపయోగించవచ్చు, మంచికి ఉపయోగించవచ్చు. ఆ ఛాయిస్ ఉందని చెప్తారు బాబా, ఉండి మంచి ఛాయిస్ వైపు నడిపిస్తారు ఆయన. కాబట్టి ఆయన బోధలు ప్రతి సిచ్యువేషన్లో పొద్దున్నే లేచి మనం బ్రష్ చేసుకునే దగ్గర నుంచి కూడా అది బాబా గురించి మాట్లాడడానికి, బాబా నామం చెప్తూ పూజ చేసుకోవడానికి, బాబా స్వరూపాలైన ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వడానికి మనం నోటిని శుద్ధ చేసుకోవడం వేరు, ఊరికే అలవాటుగా పడదాం వేసుకోవడం వేరు. రెండింటికి చాలా తేడా. ఎంతో ప్రేమగా భోజనం పెట్టడం వేరు, ఏదో పెట్టాలని పెట్టడం వేరు. తినేవాళ్ళకి తెలియదా? తినేవాళ్ళకి తెలుస్తుంది, పెట్టేవాళ్ళకి కూడా తెలుస్తుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. అలా మనం చేసే స్నానం, మనం చేసే భోజనం అన్నీ కూడా మామూలుగా తినేయచ్చు, లేదా ఒకరిని తిట్టుకుంటూ ఆ సందర్భాన్ని చాలా పిచ్చిగా వాడుకోవచ్చు, లేదా భగవంతుని తలుచుకుంటూ ప్రసాదంగా ఎంత సృష్టిలో ఎంత జరిగితే వాళ్ళకు ముద్ద లోపలికి వెళ్తుందనే కృతజ్ఞతతో వెళ్ళచ్చు. ఎందుకంటే జరుగుతున్నదేమో కృతజ్ఞతకు సంబంధించిన విషయం, మన అజ్ఞానం ఏమో కృతజ్ఞత లేకుండా చేస్తుంది మనల్ని. వాళ్ళు మనం స్నానం చేస్తున్నాం అనుకోండి, ఎక్కడి నుంచో పంపుల్లో నీళ్ళు వస్తాయి కదా, మనం స్నానం చేయగలిగి ఎంతమంది పని చేస్తే వచ్చాయి. ప్రకృతిలో అసలు ఆ సూత్రమే ఉండబట్టి కదా. ఇంకా డీప్గా ఆలోచిస్తే ఆ ఇనుముక తత్వం ఉండాలి, దాని పైపులు వేసుకునేటటువంటి తెలివితేటలు మనకి భగవంతుడు ప్రసాదించకపోతే వాళ్ళ పైపులు లేవు, నీళ్లు లేవు, మనము లేవు. ఎంత కృతజ్ఞతగా ఉండొచ్చు. ప్రతి సిచ్యువేషన్లోనూ మనం హాయిగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. మనకి చేతగాక మనం పిచ్చిగా ఉంటాం. అలా కృతజ్ఞతగా ఉండి చూపిస్తారు మహాత్ములు. బాబా చూస్తారా, ఎప్పుడు మాట్లాడినా అల్లా అచ్చా కరేగా, అల్లా మాలిక్. మనకి అల్లా మాలికే కదా, మనకు అనిపించదే? మనం అహంకరించిన ప్రతిసారి మనమే మాలికులు అని మనం అనుకుంటున్నామని అర్థం. అహంకరించడం అవివేకం. ఎక్కడ ఈగో ఎక్కువ ఉందో అక్కడ అంత అవివేకం ఉందని గుర్తు మనకి. అంటే అక్కడ సరిగ్గా ఆలోచించట్లేనా అర్థం. అది ఎట్లా తెలుస్తుంది? మహాత్ముల చరిత్రలు చదువుతుంటేనే తెలుస్తుంది. అందుకని వాళ్ళ జీవిత విధానం అంతా మనకి రోజు అడిగేయటానికి మార్గదర్శకత్వం కాబట్టి అది నిత్య సత్యమైనటువంటి బోధ. కాబట్టి బాబా చెప్పేవన్నీ ఇవి. నువ్వు ఏ మతాన్ని ఫాలో అవుతున్నావు దాని విశాల దృక్పథంతో అది ఎందుకు పెట్టారో తెలుసుకుని ఎందుకు ఎలా చేయాలో అలా చెయ్యి. ఏ పని చేస్తున్నావు సరే ఎందుకు ఎలా చేయాలో తెలుసుకుని చెయ్యి. దానిలో అనవసరమైన వికారాలను తీసుకురాబాక, తీసుకొస్తే మాత్రం నాకు ప్రీతి ఉండదని చెప్తున్నాను. అలానే పూర్తి వెజిటేరియనే తినండి, నాన్ వెజ్ తినద్దు అందులో ఆయన వండి పెట్టారు. ఆయన వండి పెట్టా, ముస్లింలకు వండి పెట్టా. అలానే హిందువులు తినమని ప్రోద్బలం చేశారా? వాళ్ళని తినొద్దని అన్నారు. అలా అనరు. ఎందుకంటే ధర్మసూత్రం అక్కడ లేదు. ఎక్కడుంది ధర్మసూత్రం? అవతల వాడుకున్నటువంటి ఆచారాన్ని గౌరవించడంలో. నీకున్న దాన్ని నువ్వు ఆత్మాభిమానంతో కాపాడుకోవడంలో కూడా ఉంది. దీంట్లో స్పర్ధ లేదు, సౌభ్రాతృత్వం ఉంది. ఎలా? చాలా చిన్న ఒకటే కుర్చీ ఉంది ఒక గదిలో. ఇద్దరం వచ్చాం కూర్చోడానికి. నేను లాక్కుని కూర్చున్నా, ఏమవుతుంది? అతను మన తన్ని బలవంతుడైతే పడేసి మనల్ని కూర్చుంటాడు లాక్కుని కదా. అది మీరు కూర్చోండి అన్నాం. వెంటనే అవతరాలు ఏమంటారు? వెంటనే
అయ్యో మీరు కూర్చోండి, కానీ కాస్త సభ్యతను వాళ్ళైనా అదే మాట అంటాం. లేదు కూర్చున్నాడు అనుకోండి, ఎన్నిసార్లు కూర్చోగలరు? చూసారా? కాబట్టి ఎక్కడైతే మనం అవతల వాళ్ళ దీన్ని గౌరవిస్తామో, రెండో రోజు మూడో రోజు అయినా సరే సౌభ్రాతృత్వం వచ్చేందుకు అక్కడ మాత్రం ఛాన్స్ ఉంది. నువ్వు ఎంత స్పర్ధ పడతావు అప్పుడు మాత్రం రోజు రోజుకి డిఫరెన్సే వస్తుంది తప్పిస్తే ఆప్యాయత రాదు. మన కుటుంబాల్లో కూడా జరిగేది అదే. చిన్న విషయంలో స్పర్ధ పడేటప్పటికి పెద్ద విషయంలో అసలు మాట్లాడేందుకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల్లో సౌభ్రాతృత్వంతో మలుచుకున్నాం అనుకోండి కుటుంబాన్ని, పెద్ద విషయం మాట్లాడడానికి చర్చించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒకరి మాట ఒకరు వినే పరిస్థితే ఉండదు. ఊరికే కలిసి బతుకుతూ ఉంటారు. లోకానికి భయపడో ఏదో కలిసి ఉండటం వల్ల అలవాటు చాలా తమాషగా ఉంది. ఎందుకంటే నిక్కచ్చిగా ఆలోచించుకోకపోతే చాలా ఆత్మవంచన వీటిల్లో కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో మనకు ఒక ఆత్మవంచన, ఒక పరవంచన మన జీవితంలో, నిత్య జీవితంలో అది ఒక అలవాటు అయిపోయింది ప్రతి విషయంలో. కానీ బాబా చెప్పేది కానీ మహాత్ములు చెప్పేది ఏంటంటే అంత అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల శాంతి లేదు, స్పష్టత లేదు, కన్ఫ్యూషన్ ఉంది. అంత కన్ఫ్యూజ్గా బ్రతకక్కర్లేదు, స్పష్టంగా బ్రతకచ్చు. జస్ట్ నాకు కన్ఫ్యూజన్ ఉందని గుర్తించి దాని గురించి తెలుసుకోవచ్చు. ఎందుకు ఏ పని చేస్తున్నావు తెలుసుకొని చేయి. నీకు ఇచ్చాడుగా వివేకం భగవంతుడు, అదేంటో తెలుసుకోవాల్సిన దానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని ఇచ్చాడుగా. మహాత్ములు ఆచరించి చూపించారుగా, చెప్పి తరతరాలుగా చెప్తూ వస్తున్నారు. అలా వ్యక్తిగత స్థాయిలో మనకున్నటువంటి బలహీనతలతో ఎలా డీల్ చేయాలో చెప్పారు, కుటుంబ పరంగా చెప్పారు, సోషల్గా. ఇప్పుడు మన ఇంట్లో నిత్యం మన పిల్లలు ఏం చూస్తూ బ్రతకాలి? మనం సరిగ్గా ఉండటం చూస్తూ పెరిగితే వాళ్ళు సరిగ్గా ఉండటం నేర్చుకుంటారు. మనం చేసే పనులు సరిగ్గా ఉండేటట్టుగా ఉంటే వాళ్ళు అవి నేర్చుకుంటారు. అలా నెక్స్ట్ జనరేషన్ బాగుపడవచ్చు. కానీ లేకపోతే ప్రపంచాన్ని ఎవరు మారుస్తారు? ఎవరు మార్చలేరు. మనం అంతకంతకి కుటుంబం ప్రతి కుటుంబం మన నెక్స్ట్ జనరేషన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుంటే వాళ్ళకే అది రేపు పొద్దున హాయిగా ఉండదు. ఎవరిని నమ్మలేరు, ఎవరిని నమ్మలేరు. ఒకరికొకరు హానికరంగా ఉంటారు. చేసే పనులు ఒక ఆలోచనతో ఉండవు. కాబట్టి రేపు పొద్దున వాళ్ళే సఫర్ అవుతారు. నేటి సమాజం అలా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి తప్పకుండా మంచి విషయాలు వినటానికి, తెలుసుకోవడానికి, చదువుకోవడానికి ఎలా అయితే మనం సినిమాకో, షికారుకో, హోటల్కో అన్నిటికీ సీరియల్కో టైం తీస్తామో అలాగా ఖచ్చితంగా మంచి విషయాల గురించి జీవితంలో స్పష్టత తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నిత్య జీవితంలో ఇంట్లో సత్సంగం చేసుకోవడం అవసరం అని చెప్పారు మాస్టర్. కాసేపు అందరూ కూర్చుని మన చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని మంచి విషయాలు కాసేపు చదవడం అనేటటువంటిది, తెలుసుకోవడం అనేటువంటి నిత్య కృత్యం అవ్వడం ద్వారా మనం ఒకరికొకరు మారుతాలు తప్పిస్తే అందరూ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. ప్రతి వాడు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాడు అట్లా చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అందరం ఒక చోట కూడతాం. ఆ మాట్లాడుకునే మాటల వల్ల స్పష్టత పెరుగుతుంది. పైగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ బోధనని వీళ్ళని చదువుకోవడం ద్వారా మనలో భక్తిభావం పెరుగుతుంది. ఎందుకని? మన నిత్య జీవితంలో ఉపయోగపడటం వల్ల. నిన్నటికంటే మనం ఇవాళ మన ఆలోచన విధానం మారి హాయిగా ఉంటూ వచ్చింది కనుక, అదే సందర్భంలో నిన్న ఊరికే తినేటటువంటి తిండి నేటి ప్రసాదం అయింది కనుక, మనం చేసేటటువంటి ఇల్లు జిమ్మేటటువంటి పని లేకపోతే ఇంకేదైనా పని సేవగా మారింది కనుక అది ఏమవుతుంది? అరే మనకి నిన్న ఇంత పిచ్చి భావాలతో జరిగింది, వాళ్ళు ఎంత బాగా ఆలోచించుకున్నాం, మనం ఎంత బాగుంది చేసుకుంటుంటే అని మనకు అనిపించడం వల్ల ఆయన పట్ల భక్తిభావం పెరుగుతుంది. ఎందుకని? ఆయన బోధ వల్ల అది జరిగింది కనుక. అప్పుడు మన ఇంట్లో ఫోటో పెడితే ఆయన వైపు చూడగానే ఆయన ఉన్నారనేటువంటి గుర్తు మనకు ఉంటుంది. ఆ గుర్తు పెట్టుకోవడానికి కావాల్సిన హోంవర్క్ చేయకపోతే అదో ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక ఫోటో ఉంటుంది. ఫ్యాన్ తుడుస్తాం, ఫ్రిడ్జ్ తుడుస్తాం, బాబాని తుడుస్తాం. నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకండి. ఎందుకనంటే ఒక్కొక్క రోజే మనకు శ్రద్ధగా జరుగుతుంది, ఎక్కువ రోజులు అలవాటుగా జరుగుతుంది. అలాగే కొన్ని అందరం సత్సంగం చేసుకుంటున్న వాళ్ళం కలిసి పండగలు చేసుకోవడానికి, కలిసి ఇంకా బాగా బాబాని సేవించుకోవడానికి, మనకున్నటువంటి బలహీనతలు తెలియడానికి, ఇతరత్ర బాబా భక్తులతో కలవడానికి బాబా మందిరం అనేటటువంటిది ఒక ఉత్తమమైనటువంటి ప్లేస్. అంటే ఒక పెద్ద సత్సంగం లాంటిది. మనం ఎప్పుడైతే 10 మందిలో కలుస్తామో మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ బయటకు వస్తాయి. 10 మందితో కలిసి పనిచేసేటప్పుడు ఎప్పుడు బలహీనతలు బయటకు వస్తాయి. బలహీనతలు బయటకు వచ్చాయి గుళ్ళో అంటే అర్థం ఏంటి? బాబా ఉన్నారు మర్చిపోయామని అర్థం. గుడికి వచ్చాం ఫిజికల్గా,
చక్కగా రెడీ అయ్యాం, గురువారం వచ్చింది, గుడికి వచ్చాం, లేదా ఒక ఫంక్షన్ వచ్చింది, గుడికి వచ్చాం. కానీ గుడిలో బాబా దగ్గరికి రాలేదు. వచ్చామని అనుకుంటున్నాం. బాబా దగ్గరికి వచ్చినట్టు గుర్తెలా అంటే బాబా అక్కడ కూర్చుంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ఉందా లేదా చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అది కదా బాబా దగ్గరికి వచ్చినట్టు. నేను మీ ఇంటికి వచ్చాను, మీతో మాట్లాడట్లా, ఊరికి అటు ఇటు 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 తిరిగి వెళ్ళిపోతున్నాను. మీ ఇంటికి వచ్చినట్లు ఎట్లా? ఇంత సిన్సియర్గా ఆలోచించుకోకపోతే గుడికి వచ్చాం వెళ్ళాం భక్తులు మనం అనుకుంటాం. మనం అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం భక్తులు అనుకోవడం ఏంటంటే ఆయన కదా మనల్ని భక్తులు అనుకోవాల్సింది. ఆయన వీడు నా భక్తులు అనుకోవాలి, మనల్ని మనం భక్తులు అనేసుకోవడం. దానికి ఏంటి ఆథెంటిసిటీ? ఏంటి ఆథెంటిసిటీ ఏంటంటే ఆయన ఉన్నారనే విషయం మనకి ఎంత గుర్తుంటుందో అది మన భక్తులు అనే విషయం మనకే తెలియదు. మనకి ఆయన ఉండటం నచ్చుతుంది అంతే. మనకి ప్రతి వాళ్ళు మన ఇంట్లో గృహిణులు అని చెప్పి మనకి ఎవరైనా గుర్తు చేయాలా, చెప్పాలా, చెప్పక్కర్లా. మన ప్రవర్తన, మన బాధ్యత, మన దినచర్య అదే తెలుపుతుంది. అలాగే బాబా భక్తులం అని మనం అనుకుంటుంటే ఏంటి అర్థం అంటే భక్తులం అవుదాం అనుకుంటున్నాం అని అర్థం. అంటే ఏంటి? ఆయన ఉన్నారనేటువంటి గుర్తుని మన జీవితాల్లో అన్వయించుకుని ఆయన చెప్పినటువంటి మార్గంలో ప్రయత్నం చేద్దామని నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళం. కాబట్టి ఏంటంటే ఆయన ఇప్పుడు గుడికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎదురుకుండా కూర్చున్నప్పుడు ఎలా ఉంటాము అలా మన ప్రవర్తన ఉందా లేదా చూసుకుంటే ఏం తెలుస్తుందంటే మనకి ఎంత మాత్రం ఆయన ఉన్నారనే విషయం మనకు తెలుసు అనే విషయంలో స్పష్టత వస్తుంది. వచ్చినప్పుడు నిజంగా కలగవలసింది బాధ. అదే గుడికి వచ్చినా కూడా నాకు ఇదే ఆలోచనలు వస్తున్నాయి. ఆయన ఉన్నారంటే నేను ఎట్లా కూర్చోవాలి, నా పాస్చర్ ఎలా ఉండాలి, అసలు ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, మనందరం ఎలా కూర్చుంటాం? ఆయన 10 రోజులు కూర్చున్నారంటే మళ్ళీ మారిపోతాం. వచ్చి కూర్చోగానే ఏమనిపిస్తుంది? మొత్తం మనందరి కూర్చునే తీరుతో సహా మొత్తం అంతా మారిపోతుంది. మనలో ఉన్నటువంటి ఏములో దాగి ఉన్నటువంటి కృతజ్ఞత, భక్తి, పారవస్యం అన్నీ కూడా వచ్చేస్తాయి ఆ కాస్త సేపట్లో కదా. అట్లా మనకి ఎప్పుడుకో కానీ గుడికి రాలేదు, రోజు రాము. వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వచ్చామని ఎంత గుర్తుపెట్టుకుంటామో అంతగా నిజంగా గుడికి వచ్చినట్టు లెక్క. దానికి ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు మాత్రం ఆ భావాన్ని నిలిస్తే కుదరదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ భావాన్ని నిలిపేటట్టుగా చెప్పడం ప్రతి వాళ్ళ బాధ్యత. అది ఒక సమాజంలో బ్రతకటం అంటే. అలా బాబా నేను సమాజ మందిరంలో ఉండబోతాను అని చెప్తారు, బూటివాడలో ఉంటాను నేను అంటే ఆయన అర్థం ఏంటంటే అక్కడ ఆయన ఉన్నారనేటువంటి గుర్తుతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరి మధ్య సౌభ్రాతృత్వం కలిగి వాళ్ళందరికీ ఆ భావం నిలిచేటట్టుగా మనం పరస్పరం ఉంటున్నామా లేదా అనేది కూడా ముఖ్యమైనటువంటి లెసన్ మనకి కదా. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, పక్కవాడికి కూడా శ్రద్ధ కలిగేటట్టు ఉండాలి. మళ్ళీ బాబా ఏమన్నారు, ధుని లేకుండా నా మందిరం ఏంటి అన్నట్టు ఒక భక్తులతో కదా. లీలామృతంలో వస్తుంది మనం ధుని స్థాపించుకుంటాం. అంటే మనం బాబాని ఏదో అదృష్టం వల్ల మనం ఉన్నటువంటి ఏరియాలో బాబా మందిరం వచ్చిన తర్వాత బాబా అక్కడ ఉన్నారు, మన ఇంట్లోనూ ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. మన ఇంట్లో అక్కడ బాబా మాత్రమే లేరు, మనలాగా బాబాని సేవించాలనుకుంటున్నారు 100 మంది ఉన్నారు. అందరం కలిసి చేసుకుందాం. ఎప్పుడైనా సరే సరిగ్గా కనుక సౌభ్రాతృత్వంతో చేసుకుంటే ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళని చేసుకునే కంటే ఇద్దరం విడివిడిగా ఇళ్లలో చేసుకునే కంటే ఎన్నో మంచి పనులు కలిసి చేయొచ్చు. ఇంట్లో ఉన్న పనులు ఎలా తేలికైపోవు. ఇంట్లోనే బట్టలు ఉతకాలనుకోండి, ఒకళ్ళు వాషింగ్ మిషన్లో వేసేస్తారు, ఒకళ్ళు తీసేస్తారు, ఆరేస్తారు, ఇంకోళ్ళు తీసేస్తారు, ఈజీ అయిపోతుంది. ఒక్కళ్ళే చేయాలంటే ఇద్దరు ఇళ్లలోనూ ఇద్దరు వీళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, వీళ్ళు ఇస్త్రీ చేసుకోవాలి, వీళ్ళు ఆరేసుకోవాలి. వాళ్ళ ఇళ్ళు వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, వాళ్ళు ఇస్త్రీ చేసుకోవాలి, వాళ్ళు ఆరేసుకోవాలి. ఇద్దరికి ఈక్వల్గా కష్టం. ఇద్దరు కలిసారనుకోండి, ఒకళ్ళు వాషింగ్ మిషన్లో వేసేస్తారు, ఇంకొకళ్ళు ఆరేస్తారు. అప్పుడు అదొక ఆనందదాయకమైనటువంటి పని అవుతుంది, బర్డెన్సం అవ్వదు. ఆనందదాయకంగా మనం మలుచుకోవచ్చు. ఆ మలిచి చూపించారు బాబా ఉరుసు శ్రీరామనవమి కలిపి చేయటంలో. అంతేకాకుండా సకల దేవతల్లో తానున్నానని ఆయన నిరూపించారు. ఎందుకని? మనకున్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే ఎంత కృష్ణుడితో సహా అందరూ చెప్పారు
ఏమని? ఒకే భగవంతుడు అన్ని రూపాల్లో వచ్చారు, ఎవరికి నచ్చినటువంటి రూపంలో వాళ్ళు పూజించుకోవచ్చని. అందుకనే నామావళి, ఏ దేవత నామావళి చూసినా సరే వాటి అర్థం ఒకే భగవంతుడిని వర్ణించేదిగా ఉంటుంది. వాళ్ళ బాహ్య రూపాలు వేరుగా ఉండొచ్చుగా. అంటే ఎలా? నేను ఒక తల్లిని, ఒక భార్యని, ఒకళ్ళకి కూతుర్ని, ఒకళ్ళకి కోడల్ని, నేను ఒక ఆఫీసర్ని కూడా అనుకో. ఆఫీస్లో పని ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి కలుస్తారు. మా అబ్బాయి నా దగ్గరికి అమ్మగా వస్తాడు, అంతే కదా. మా అత్తగారు నా దగ్గరికి నేను కోడలతో మాట్లాడినట్టు వస్తారు. వీళ్ళెవరు ఒకళ్ళతో మనం బిహేవ్ చేసినట్టు ఇంకొకరు బిహేవ్ చేయం. ఆ రోల్ యొక్క తీరు వేరు. అలాగా వివిధ దేవతలందరూ ఒకే భగవంతుడి స్వరూపాలు. పాములకి అట్లాంటిది అవసరం అవుతుంది. ఎందుకనంటే వాళ్ళ అభిరుచులు వేరు కనుక, అవసరాలు వేరు కనుక అని మహాత్ములందరూ చెప్పారు. అయినా సరే మనం ఏదైనా చెడుగా వాడుకోవడంలో చాలా బాగా ఆరితేరి ఉన్నాం తరతరాలుగా. కనుక మనం వీళ్ళు గొప్ప అంటే వాళ్ళు గొప్ప అనుకునేటటువంటి దుస్థితిలో ఉన్నాం. దుస్థితి అని ఎందుకు అంటున్నానంటే, ఆ దుస్థితి వల్ల మనలో స్పర్ధలు వస్తున్నాయి. మనలో స్పర్ధలు రావడం అనేది అన్నిటికంటే కామన్ సెన్స్ లేనటువంటి విషయం. కలిసే బ్రతకాలి, స్పర్ధలు ఉంటాయి. కలిసి బ్రతుకుతున్నప్పుడు ఏంటి, కొంచెమైనా ఆలోచిస్తే ఏం తెలియాలంటే, కలిసి బ్రతుకుతుంటే కలిసి హాయిగా బ్రతకడం ఎలాగో ఆ విద్య రావాలన్న విషయం తెలియాలి. ఆ విద్యకు మూల సూత్రం ఏంటి? నీ ఇష్టాన్ని నేను గౌరవించడం, నా ఇష్టాన్ని నువ్వు గౌరవించడం. నీ ఇష్టాన్ని నేను తక్కువ చేయడం, నా ఇష్టాన్ని నువ్వు తక్కువ చేయడం కాదు కదా. అది బేసిక్ నాలెడ్జ్ కదండి. ఏ ఇద్దరం కలిసి ఉండాలనుకున్నా సరే ప్రొలాంగ్డ్గా. ఇప్పుడు మనం ఈ సమాజం తప్పకుండా కలిసి ఉండాలి. దానిలో ఏం నేర్చుకోవాలి? ఈ సమాజాన్ని హాయిగా ఉండేటట్టు ఎట్లా చేసుకోవాలని వైపుకి అందరి ఆలోచన వెళ్ళాలి. కానీ మనం ఎట్లా ఉంటామంటే చిన్న చిన్న విషయాల్లో కూడా స్పర్ధలకు వస్తాయి. అంతెందుకు, వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా జరిగింది, మన ఇంట్లో గ్రాండ్గా జరగలేదు. మన తమ్ముడి ఇంట్లో గ్రాండ్గా జరిగింది, మన ఇంట్లో జరగలేదు. ఒక తరం క్రితం మా తమ్ముడి ఇంట్లో బాగా చేసుకున్నారని మనం సంతోషించేవాడు. ఇప్పుడు అమ్మ వాడు అట్లా చేసుకున్నాను, మనం చేసుకోకపోతే తక్కువ అవుతామేమో, అవుతున్నాను కూడా. ఎందుకని? అలా చూసేటటువంటి దృక్పథం తరతరానికి పోతుంది కన్నా. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి జలసీ వచ్చేస్తుంది. జలసీ వస్తే ఒంటరం అయిపోతాం. అది విద్య కాదు, అవిద్య. విద్య కూడని విద్య అంటే చేత కాదు బ్రతకటం అని అర్థం. మనకు అన్నిట్లోనూ టెక్నాలజీలోనూ అన్నిట్లో ముందుకెళ్ళడం చేతవు, కానీ ఒకే విద్య మనకి చేత కాదు. అదేంటంటే హాయిగాను ఆరోగ్యకరంగా బ్రతకటం. ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన ప్రవర్తన, ఆరోగ్యకరమైన సమాజ అలవాట్లు, ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం, వేటికి సరైనటువంటి పోషణ లేకపోవడం మనకున్నటువంటి బలహీనత. అటువంటి పోషణ ఇవ్వటం సద్గురువుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, అవతార కార్యం. కాబట్టి ఆయన అటువంటి సౌభ్రాతృత్వాన్ని అందరి దేవతల్లోనూ తానే ఉన్నాను నిరూపించడం ద్వారా భక్తుల మనస్సులో ఉన్నటువంటి ఆ స్పర్ధను కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే మనం ఇప్పుడు అది అలవాటు చేసుకోవాలని అర్థం. ఎవరికి సమర్పిస్తున్నా సరే బాబాకు సమర్పిస్తున్నా అని తెలుసుకోవాలి. ఎందుకని ఆయన అనుభవం ఇచ్చారు. నీకు అనుభవం నాకు కావాలి అనుభవం, నేను అడిగి బాబాని అడగచ్చు. నాయన నాకు ఫలానా దేవుడు అంటే ఎక్కువ అనిపిస్తోంది, ఇంకో దేవత తక్కువ అనిపిస్తుంది, రెండిట్లో ఉన్నారని నాకు అనుభవం ఇవ్వు అని సిన్సియర్గా అడగండి. అడిగితే ఇస్తానన్నారు బాబా. అది ఇంకొక విశిష్టత. మధ్యవర్తులు అక్కర్లేదు, నాకు నా భక్తుడికి మధ్యవర్తులు అక్కర్లేదు బాబా. అంటే మనం ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్నారని గుర్తు తెచ్చుకొని ఆయన అడిగితే చాలు. ఎంత తీవ్రంగా అడుగుతామో అంత తీవ్రంగా రెస్పాన్స్ వస్తుంది. మనకైనా అంతే. మనం కూడా ఎంత తీవ్రంగా అడుగుతాము, మనం ఒకళ్ళతో ఒకళ్ళైనా సరే అంత తీవ్రంగా రెస్పాన్స్ వస్తుంది కదా. అట్లాగా భగవంతుడిని ఎంత ఆర్తిగా సాయిని ఎంత ఆర్తిగా మనకు ప్రూఫ్ అడుగుతామో అంత ఆర్తిగా వస్తుంది. కాబట్టి ఏవైతే మనల్ని విడదీస్తున్నాయో మనుషులుగా వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవడంలో భాగంగా వివిధ దేవతల రూపంలో తానే ఉన్నానని బాబా నిరూపించారు. అలాగే వివిధ మహాత్ముల రూపంలో కూడా తానే ఉన్నానని నిరూపించారు. వివిధ జీవుల రూపంలో తానే ఉన్నానని నిరూపించారు. మూఢాచారాలని తిరస్కరించారు. ఊరికే అలవాటుగా ఉపవాసం ఉంటున్న వాడికి ఏం చెప్పారంటే ఉండద్దురా అని చెప్పారు. దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎందుకు ఉంటున్నావో నీకు తెలియదు. ఒక అలవాటుగా ఒక ఆచారంగా ఉంటున్నాం. ఆ ఆచారం ఎందుకుందో అందుకు లేవుగా. ఒక ఆచారం మనం ఏర్పరచుకున్నాం. స్కూల్కి రావాలి అని ఒక ఆచారం పెట్టుకున్నాం కదా. ప్రతి స్కూల్ 8ంటికో 9ంటికో తెరుచుకుంటుంది. ఎందుకని? అక్కడి నుంచి ఏదో నేర్చుకోవాలి కనుక. నేర్చుకోవడం మానేసి నేను 9ంటికి వెళ్ళి వెనక్కి వచ్చేసాను అనుకోండి,
ఉపయోగం ఉండదు. అది ఆచారం కనుక చేసినట్టుగా ఉంటుంది. మనలో ఎక్కువ భాగం మనం చేసే ఆచారాలన్నీ అలాగే ఉన్నాయి. ఎందుకంటే దాని వెనకాల మీనింగ్ మనకి తెలియదు కనుక. ఉపవాసం అంటే కంప్లీట్గా ఉపవాసం అంటే భగవంతుడి దగ్గర ఉండటం. ఎంతగా భగవంతుడి దృష్టి ఉండాలంటే మనం తిండి తింటాం కూడా టైం వేస్ట్ అనిపించాలి. అసలు అటువైపు దృష్టి పోగొడుతుంది. మనకు చాలా ఇష్టమైన సినిమా చూస్తున్నాం అనుకోండి, చాలా ఇష్టమైన పని చేస్తున్నాం, ఎవరైనా అప్పుడు భోజనం ఆగవయ్యా కాసేపు దవని అంటాం. అంటే దానికంటే ఇది ఇంపార్టెంట్ అయిందండి. అట్లా భగవంతుడు ఇంపార్టెంట్ అయితే నీకు ఉపవాసం ఆటోమేటిక్గా జరుగుతుంది. నాకు రోజు కుదరటల్లా, వండుకోవడంలో తింటంలో వీటిలో కుదరట్లా, ఒక్కరోజు అది పక్కన పెడదాం, ఆ కాస్త టైం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేటటువంటి మెచ్యూరిటీ ఉంటే భక్తిలో ఉపవాసం ఫలిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, గుడికి వెళ్ళటం ఎలా అయితే రొటీన్ ఇది అవుతుందో ఉపవాసం చేయడం కూడా ఒక మన ఈగోకి యాడ్ అవుతుంది. నేను ఉపవాసం కూడా చేస్తాను, దేనికి? సమాధానం లేదు. దేనికంటే ఆయన వద్దన్నారు, అది ఆయన వద్దన్నది చేసి మళ్ళీ ఆయన మీదకే రుద్దుతాం మనం. చాలా తమాషా, మనుషులం మనం, చాలా దారుణం. కాబట్టి అవన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఏం కరెక్ట్ చేస్తున్నారో పట్టుకోవాలి మనం, ఎందుకని మనకు అవసరమైనటువంటి బోధకండి. అలాగే మా బాబా గారడి తమాషగా తీసేటటువంటి లీలలు ఎప్పుడు చేయాల అంటే ఎక్కడి నుంచో ఏదో తీయటం లాంటివి చేయలేడా? అవసరమైనప్పుడు చేశారు కూడా. చెయ్యి ఇక్కడ పెట్టి అక్కడ ఎవరినో రక్షించారు, కానీ వాడికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు ఇలాగా ఫోన్లు చేసుకుని అడిగే పరిస్థితి కూడా లేదు కదా. పక్కన వాళ్ళు అడగలేదు అనుకోండి, ఎందుకు పెట్టారు బాబా చేతిలో అంటే ఆయన చెప్పని కూడా చెప్పరు. అంత నిగర్వంగా జరిగిపోతుంటాయి లీలలు. ప్రదర్శన మెయిన్గా ఉండదు అసలు. అందుకని అట్లాంటివి ఒప్పుకోవాలి. ఎందుకని మనకి వ్యామోహం వేటి మీద పుడుతుంది, మళ్ళీ ఆ చేసే తమాషా మీద పడుతుంది తప్పిస్తే మనం మారం మనుషులుగా. ఆయనకు కావాల్సింది మనల్ని మంచి మార్గంలో నడిపించడం. మనల్ని మంచి మార్గంలో నడిపించే బోధలు లీలలు మాత్రమే జరుగుతాయి. అక్కడ ఏదో ఒక టీచింగ్ ఉండాలన్నమాట, ఏదో ఒక టీచింగ్ ఉంటుంది. అలాగే నిజమైనటువంటి మహాత్ములు ఎలా ఉంటారో ఆయన ఆచరించి చూపించారు. ఆయన ఎంత ఫోర్స్గా తిట్టేవారు, అంత కరుణ చూపించారు. అవతల వాళ్ళ భావాలను అనుసరించి ఆయన ప్రవర్తన రియాక్షన్ ఉండేది. నిజమైన మహాత్ముల దగ్గర అలా ఉంటుంది. అట్లా ప్రతి విషయంలోనూ స్పష్టత తీసుకుంటూ వచ్చారు. అలాగే బాబా మందిరం విషయంలో కూడా ఒక ఆయన ఫోటో వెళ్ళి మీ ఊళ్ళో గుడి కట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏమన్నారు, ఆయన ఏమన్నారు, మీరు ఇక్కడ షిర్డీలో ఉన్నారు బాబా, నాకు అక్కడ ఉన్నట్టు లెక్క ఏంటన్నారు. అయితే అక్కడ కూడా తెలుస్తుంది, అక్కడ అనుభవం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమన్నారు, దుని లేకుండా నాదేమిటయ్యా, నా గుడి ఏమిటయ్యా, దుని తీసుకొచ్చి పెట్టుకున్నాను. దుని తీసుకెళ్ళి పెట్టుకెళ్ళటంలో, లేకపోతే బాబా విగ్రహం కట్టుకోవడంలో, గుడి కట్టుకోవడంలో మనం సేవ చేసుకునేటటువంటి దృక్పథం ఎంతగా ఉంటుందో ఆయన ప్రెజెన్స్ అంతగా మనకి ఫీల్ అవుతుంది. ప్రెజెన్స్ ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అక్కడ మనం ఆ కట్టుకున్నందుకు సార్థకత వస్తుంది. మన శ్రద్ధ బాబాని సేవించుకోవడంలో, ఒక గుడిలో, లేకపోతే మన ఇంట్లో, మన సత్సంగంలో, నిత్య జీవితంలో శ్రద్ధ, అది ఇంకా బాగా రిఫ్లెక్ట్ అవ్వడం కోసం ఒక మందిరం నిర్మించుకున్నాం మనం. ఒక్కళ్ళది కాదు, 100 మంది ఇంకా సేవించుకోవడం కోసం. ఎప్పుడైతే అక్కడి నుంచి ఫోకస్ పక్కకి తొలుగుతుందో మనలో ఉన్నటువంటి బలహీనత బయటకు వచ్చిన ప్రతి క్షణము మనకు అది పక్కకి తొలగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం బాబా అక్కడ కూర్చుంటే ఆయన ఎదురుకుండా తగినట్టే ప్రవర్తిస్తున్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలి. అందుకు బాబా మందిరం ఏంటంటే, మనం రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి రకరకాల వాళ్ళతో కలిసి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మనలో ఉండే అసూయ, తర్వాత అహంకారం, ద్వేషం, అలాగే మనకు ఉండేటటువంటి ఆవేశం, ఇవన్నీ, లేదా ఒక బెరుకు, మొహమాటం, ఇవన్నీ వికారాలే, అనవసరమైనవి. ఇవన్నీ కూడా మితిమీరి ఉంటే మంచిది కాదు. అలానే లేకపోవడం కాదు, ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ మాత్రమే మన లోపల మన శాంతి ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నదా లేదా. అంటే ఒక చిన్నపిల్లాన్ని కోప్పడితే ఎలా కోప్పడుతుంది, అలా కార్యక్రమాల్లో కోప్పడాల్సిన అవసరం రావచ్చు. అలా ఉందా మన మనస్సు? మంచి కనుక జరుగుతుందా, లేకపోతే ఆవేశానికి రియాక్ట్ అయిపోతున్నావా? అది అక్కడ ఒక నేర్చుకోవాల్సినటువంటి బోధన ఉన్నది. మన ఇంట్లో మనం ఉంటే మనం ఎప్పుడు మంచివాళ్ళం, రెండో వాటితో కలిసినప్పుడు కదా మనలో ఉండేటటువంటి భావాలు తెలిసేది మనకి. అలా ప్రతి క్షణము మనల్ని మనం చూసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ ఉండేందుకు
మన ఇల్లు, మన వ్యక్తిగతమైనటువంటి జీవితం, మన మనస్సు, ఆత్మవిమర్శ చేసుకునేటటువంటి మన మనస్సు, మన నిత్య జీవితంలో పర్సనల్గా మనం చేసేటటువంటి సాధన, సద్గ్రంథ పఠన, సద్గురు సేవ. సేవ అంటే ఇంట్లో చేసుకునే ప్రతి పని సేవగా మార్చుకోవడం. అలాగే పని చేయి దేవుని నామం ఉచ్చరించు అని చెప్పారు. అది ఆ బోధ తీసుకోవడం. అలాగే అందరి రూపాల్లో ఆయన ఉండాలని ట్రై చేస్తూ ఉండడం. వాళ్ళందరికీ చేసే ప్రతి పని భగవంతుడు చేస్తున్న సేవగా మలుచుకోవడం. అప్పుడు వస్తున్నటువంటి రియాక్షన్స్లో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం. అలాగే మన ఇంట్లో మంచి అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. మన ఇల్లుని మనమే తీర్చిదిద్దుకోవాలి, మన సమాజాన్ని కూడా మనమే తీర్చిదిద్దుకోవాలి. అందుకనే మాస్టర్ గారు రాశారు, సత్సంగాన్ని తోటలాగా పెంచుకోవాలి, కలుపు మొక్కల్ని తీసేసుకుంటూ తోటలాగా పెంచుకోవాలి సత్సంగాన్ని. జాగ్రత్తగా దానిలో ఎటువంటి వికారాలు రాకుండా చూసుకోవాలి. అటువంటి పెద్ద సత్సంగమే బాబా మందిరం. ఎంత సేవలైనా చేసుకోవచ్చు, ఎంత శ్రద్ధగా అయినా అదే పనిగా ఆయన కూర్చున్నారు. మనం అదే పనిగా వెళ్తాం కూడా. మిగతా పనులన్నీ పక్కన పెట్టి కదా గుడికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? బాబాని సేవించుకోవడానికి వెళ్తాం. అక్కడ చిన్న సేవ దొరికింది, చేసేసుకోవడమే. అక్కడ ధుని ఉంది. బాబా ధుని ఎలా నిర్వహించేవారు? ఆయన ఇక్కడ కూర్చుని ఉంటే ఎలా నిర్వహించేవారు? అది మన జీవితంలో మార్పును తీసుకొస్తుంది. అదొక ఏదో ఒక చిన్న సేవ అయినా సరే రెగ్యులర్గా శ్రద్ధగా చేసే వాళ్ళని మహాత్ములందరూ ఇష్టపడతారు. ఎందుకని ఆ కాస్త సమయం జీవితాంతం ఆయనకు అంకితం ఉంది కనుక. మనకి ఆయన పట్ల ఉన్న శ్రద్ధ ఎక్కడ వ్యక్తం అవుతుంది? ఆయనకి మనం చేసే సేవ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనే దగ్గర, ఆయన ఉన్న ప్లేస్ని ఎంత శ్రద్ధగా పెట్టుకుంటున్నాం అనే దగ్గర, ఆయన ఫోటో రూపంలో ఉంటే ఆ ఫోటోని ఎలా చూసుకుంటున్నాం అనే దగ్గర. అంత పెద్ద సత్సంగ హాల్ ఉంది, దానిలో మనం ఎలా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి ఆయన అక్కడ ఉన్నారని మనకు గుర్తుందా లేదా అనేది పాయింట్. గుర్తుంటే ఆయన ఉన్నాడు, లేకపోతే లేడు. ఎందుకని? గుర్తుంటే మనకు ఉపయోగం, లేకపోతే లేదు కనుక. ఎక్కడైనా అది సత్యం. అందుకని ఆయన ఏమన్నారు? నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను అయ్యా. మళ్ళీ ఇంకో సందర్భంలో ఏమన్నారు? నేను ఎప్పుడు నీ వైపు చూస్తుంటాను, నువ్వే చూడవాలి. అంటే నువ్వు చూస్తే నీకు తెలుస్తుందని, నీలో మార్పు వస్తుందని. అందుకని ఒక బాబా మందిరంలో ఇవాళ మనం కూర్చుని ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నామంటే మన సంకల్పం చాలా చిన్నది, ఆయన సంకల్పం చాలా పెద్దది. దీని నుంచి ఆయన ఏమని ఆశిస్తున్నారంటే ఇవాళ నుంచి మన జీవితంలో మార్పుని ఆశిస్తున్నారు. మంచి మార్పుని, శ్రద్ధని, భక్తిని, ఆత్మవిమర్శని. ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటున్నాం, ఆయన బోధల్ని మన జీవితంలో ఎంతవరకు తీసుకోగలుగుతాం. ఒక్క బోధ పట్టుకొని ట్రై చేద్దాం. ఏదో ఒక బోధ. పెద్ద పెద్ద విషయాలు కూడా అక్కర్లా, చిన్న విషయాల నుంచి స్టార్ట్ చేయొచ్చు. చిన్న సేవని నిరంతరం చేసేలా పెట్టుకుందాం. మన స్తోమతను మించి అయితే ఆయన లాగారని చెప్పారు. సో మనం ఎక్కువ ఆవేశపడి ఎక్కువ కూడా పెట్టుకోకూడదు. రోజు నేను పొద్దున హారతి చేస్తాను. హారతి చేసేటప్పుడు ఉట్టి పాఠం కాకుండా దాని భావం చదువుకుంటూ చేస్తాను. భావం లేని పాట ఆయనకు కూడా ఇష్టం లేదు, మీకు తెలుసు. కాబట్టి ప్రతిదాన్ని మనం రెండు విధాలుగా వాడుకుంటూ వెళ్ళచ్చు. అలాగే మందిరాన్ని కూడా మనం ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అవ్వటానికి ఉన్నటువంటి సంస్కరించేటటువంటి ప్రదేశంగా చూడొచ్చు. లేదా ఏదో ఒక బాబా గుడి ఉంది, మనం వెళ్తున్నాం వస్తున్నాం, అక్కడ మనకి కోపం వచ్చింది, నలుగురి తిడతాం, ఇంకొకరు ఎవరిదో ఏదో ఘనంగా చేశారు అసూయ పడతాం, లేదా అక్కడ ఏదో చెడు జరుగుతుంది చెప్పడానికి వెరుకు పడతాం. మనం సేవ చేయగలం, మన బద్ధకం అడ్డొస్తుంది, లేదా మనకున్న స్థాయి అడ్డొస్తుంది. అవన్నీ బలహీనతలు. అనుక్షణం మనలో బలహీనతలు పనిచేస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సంస్కరించుకోవడం బాబా మార్గం. అది మనం చేయకుండా ఊరికేనే బాబా భక్తులు అనుకోవటం మనకి ఏదైనా ఉపయోగకరమేమో కానీ మన జీవితానికైతే ఉపయోగపడదు. పైగా నిజం చెప్పాలంటే అటువంటి భావన మనకి మేలు కంటే కీడు చేస్తుంది. నిజంగా అటువంటి ఆర్తి లేకుండా మనం భక్తులని మనం అనుకున్నాం అనుకోండి, ఏమిటనుకో ఎవరిని ఎవరో మోసం చేసుకుంటున్నట్టు. బాబాకైతే అంతర్యామిగా తెలుసు మనకి ఎంత శ్రద్ధ ఉందో. ఆయన మనం ఎప్పుడు మోసం చేయలేదు. అందుకని మనకి ఫలితాలు కూడా అట్లాగే వస్తాయి. ఒకసారి ఆయన కృప ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి లేనట్టు అనిపిస్తుంది. ఒకసారి ఆయన వల్ల జరిగింది అనిపిస్తుంది, ఒక్కోసారి మన వల్ల జరిగింది అనిపిస్తుంది. ఒకసారి మనకు కష్టం వస్తే ఇన్ని రోజులు గుడికి వస్తే నువ్వు నాకు చేయవేంటయ్యా అని. గుడికి వెళ్తే ఎట్లా వెళ్ళావు? గుర్తుపెట్టుకుని వెళ్ళావా? వెళ్ళలేదు కదా. ఆయన ఎప్పుడు చెప్పలేదు కదా నువ్వు రోజు గుడికి వస్తే నేను తీరుస్తానని. ఎక్కడైనా లీలామృతంగా ఉందా? ఉండదు. ఆయన చెప్పని దాన్ని మనం ఆయన మీద ఆపాదించి ఆయన తీరితే ఏం లాభం? ఆయన చెప్పింది మనం చేయము,
చెప్పండి. నేను రోజు గుడికి వస్తున్నాను, నీ దగ్గరికి రోజు ప్రదక్షిణ చేస్తున్నాను, రోజు హారతి ఇస్తున్నాను, మరి నువ్వు నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావు అంటే, మరి హారతి ఇచ్చేటప్పుడు ఆ భావంతో ఆర్థిక ప్రార్థన చేస్తూ హారతి ఇచ్చావు, ఊరికే పాట పాడేవా? గుడికి వచ్చామంటే ఒక వేరే చోటుకి వెళ్ళడం బదులు ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నాను. ప్రదక్షిణ చేస్తుంటే ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నావు అది గుర్తుపెట్టుకొని చేస్తున్నావు. ధుని మహాత్మ్యం. ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నావు, ఏ భావనతో చేయాలి, అసలు చేయడం ఎందుకు, చేస్తున్నప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి మనం తెలుసుకోకపోతే ఏంటంటే చేసేవన్నీ రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి. దానివల్ల మన ఈగో పెరుగుతుంది తప్పిస్తే తరగదు. రేపు పొద్దున ఎవరైనా మన పిల్లాడేవాడు నేను చేయను పో అన్నాడు, వాడు ఏదో తక్కువగా అనిపిస్తుంది, వాడి మార్గం వాడికి ఉంటుంది. మనకి మాత్రం ఏమనిపిస్తుంది, పక్కింటి ఆవిడుంది, ఆవిడ అసలు గుడికి వెళ్ళదు, ఆ ఉపవాసం చేయదు, బాబా ఫోటో పెడుతుంది, దాన్ని తొడని కూడా తొడదు అనిపిస్తుంది మనకి. అంటే మనం అది చేస్తే ఏదో చేసేస్తున్నట్టు, మనం చేస్తూ జరగవలసింది జరగట్లా, ఆవిడకి జరగట్లా, మనకి జరగట్లా, మనకి శ్రమ కూడా మిగులుతుంది, స్పష్టత రావటం. నిజంగా మనం బాబా మార్గంలో వెళ్తున్నాం అనడానికి అర్థం ఏంటంటే మన జీవితంలో ఇంకా ప్రతి పని ఎందుకు చేస్తున్నాం అనేది స్పష్టంగా తెలిసి చేయటం వల్ల సరిగ్గా ఉండటానికి కావాల్సినటువంటి ధైర్యం వస్తుంది. అలాగే మనలో వినమ్రత, నిరహంకారం పెరుగుతూ పోతాయి. మనలో మార్పు మనకంటే ఎక్కువగా మన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది. మనం అంతకు ముందు కంటే చాలా హాయిగా ఉంటాం. ఇవన్నీ జరిగితేనే మనం సరిగ్గా ఆధ్యాత్మికతలో ముందుకెళ్తున్నట్టు. లేకపోతే ఆధ్యాత్మికతని కూడా, బాబా మందిరాన్ని కూడా, మన ఇంట్లో ఉన్నటువంటి ఫోటోని కూడా, మనం అనుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా పదునైన కత్తిని 2 రకాలుగా ఎట్లా వాడచ్చో, మన అహంకారం తొలగించుకోవడానికి ఎలా వాడచ్చో, అహంకారం పెంచుకోవడానికి కూడా వాడచ్చు. నేను గుడి కట్టించాను, నా అంత భక్తులు లేదని నాకు అనిపించవచ్చు. నేను ఇవాళ సత్సంగం చెప్పాను, నా అంత భక్తురాలు లేదని నాకు అనిపించవచ్చు. సత్సంగం చెప్తే భక్తురాలు నేను కితాబు ఇచ్చారా ఇవాళ, నీకు మంచిది కనుక నువ్వు చేసుకుంటున్నావు అనే స్పృహతో చేసుకుంటున్నాను. నేను బాబాను సేవించడం కోసం మందిరం నిర్మించేటటువంటి, మందిరంలో ఉండగలిగేటటువంటి, వెళ్ళగలిగేటటువంటి అవకాశం, సందర్భం నాకు భగవంతుడు ప్రసాదించిన వరం అనే స్పృహతో ఉంటే ఏమవుతుందంటే వచ్చినప్పుడల్లా మనసు పులకిస్తుంది. పులకిచ్చే ఫోకస్ ఆయన మీద ఉంటుంది, ఇతరత్ర వాటి మీద ఉండదు. ఈవెన్ మనం ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు కూడా మన మనసు ఆ ఫోకస్ మారకూడదు. ఎలా అయితే మన ఇంట్లో ఒక పెద్ద మనం గౌరవించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, మన జీవితంలో చాలా అడ్మైర్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళు ఎదురుకుండా మనం ఎంతైనా వాళ్ళ సేవ చేస్తుండొచ్చు, మనం ఆ స్పృహ మాత్రం కోల్పోం. అవ్వ ఆయన ఉన్నారు, ఆయన ఎదురుకుండా ఏంటో మాటలు అంట, ఇంకొకళ్ళు ఎవరైనా అన్నా సరే ఆటోమేటిక్గా అందరం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం కదా. ఎందుకు, ఊరి పెద్ద వస్తేనే చేస్తాం, ఒక సినిమా యాక్టర్ వస్తే చేస్తాం కదా. వాళ్ళు ఎదురుకుండా పెట్టుకుని మనం పెట్టుకుంటామా, వాళ్ళకి చేయవలసిన సేవలన్నీ చేస్తాం. ఎన్ని స్పర్ధలున్నా సరే ఆ కాసేపు పక్కన పెట్టి సుహృద్భావంతో మెరిగినట్టు యాక్టింగ్ అయినా చేస్తాం. చేయవా? ఆ మాత్రం చేయడా బాబా? ఇక్కడికి వచ్చిన కాసేపు ఆ మాత్రం వర్త లేదా? ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నానంటే ఈ స్పృహ కోల్పోవడం వల్లే గుళ్ళకు గుళ్ళు పెరుగుతున్నాయి, వెళ్తున్న వాళ్ళు పెరుగుతున్నారు, నిర్వహిస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు, యజ్ఞాలు జరుగుతున్నాయి, యాగాలు జరుగుతున్నాయి, కానీ మంచితనం మాత్రం రావడం. ప్రతి వాళ్ళకి సమాజం ఎట్లా పాడైపోతుంది, ఎట్లా మారుతుంది, ముందర నువ్వు మారు, నీ ఇంటిని మార్చుకో, నీ ప్రభావాన్ని మార్చుకో. అప్పుడు కదా నువ్వు ప్రశ్న వేయటానికైనా అర్హత కలిగిన వాళ్ళు అవుతాం, లేకపోతే ఎట్లా అవుతాం? లభోదీపం అంటం వల్ల ఇది జరగదు, చేయటం ద్వారా మాత్రం జరుగుతుంది మార్పు అనేటువంటి. ఎప్పుడైనా మన జీవితంలో కూడా అది జరిగింది. 10th రాయాలి అనుకున్నంతసేపు జరగదు, రాస్తే జరుగుతుంది. అలాగే మంచి మార్పు అంటే జరగదు. మంచి మార్పు చేయడం, మనం మారడంతో మొదలవుతుంది. ఆ మార్పుకి మార్గదర్శకత్వంగా మహాత్ములు, కొన్ని వేల మంది, లక్షల మంది మహాత్ములు అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరి తత్వంగా, వాటన్నిటికీ, అన్ని మార్గాలకి అతీతమైన రూపంగా బాబా వచ్చారు. బాబా చేసిన ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఏ మార్గంలో ఉన్నవాడు ఆ మార్గాన్ని సరిగ్గా పట్టుకుని వెళ్ళేటటువంటి విధానం. ఆయన ఎప్పుడు ముస్లింలను హిందువుగా మారమల్లా, హిందువుని ముస్లింగా మారమల్లా, క్రిస్టియన్లు మారమల్లా. కానీ నిజమైన హిందూ ఎలా ఉండాలో హిందూకు చూపించాడు, నిజమైన ముస్లిం ఎలా ఉండాలో ముస్లింకి చూపించాడు. వీళ్ళిద్దరూ పరస్పరం ఎలా ఉండాలో ఆయన చూపించారు. చూసారా? అలాగే ఒక ధనవంతుడు, పేదవాడు పరస్పరం ఎలా ఉండాలో చూపించారు. నిజంగా మహాత్ములను మనం గౌరవించేటటువంటి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కలిగినటువంటి మహాత్ములకి ఏది ఇంపార్టెంట్ కాదో చూపించారు. వాళ్ళకి ఎప్పుడు
ఆత్మవంచన పరవంచన ఉన్న చోటల్లా ఆయన కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు. జాగ్రత్తలు అనుకుంటాం కాదు అని కదా, చాలాసార్లు జరుగుతుందంట మహాత్ముల దగ్గర. నేను 40 సంవత్సరాలుగా చేస్తున్నాను గురుచరిత్ర, నాకు రాని అనుభవం పలానా వాడికి ఇచ్చేసావే అంటే 40 సంవత్సరాలు చదవడం లెక్క కాదు ఆయన. ఏది లెక్క? 40 సంవత్సరాలు చదువుతున్నది వాడికి ప్రతిసారి యాడ్ అవుతుపోయింది అనమాట. ఒక సంవత్సరం గడిచిపోయింది, నేను చేశాను, ఇంకో సంవత్సరం పెద్ద భక్తుని, ఇంకో సంవత్సరం అదేదో మనకి ప్రమోషన్, ఇంకా సర్వీస్ ఎక్కువైనట్టు. సర్వీస్ ఎక్కువైతే ఏంటిట, ఉద్యోగంలో పనికి వస్తుంది. అలా అనుకోకుండా జరిగిపోవటం తెలుసుకో, జీవితం అంతా ఆయనకి అంకితం అవటం అనేది నిజమైన భక్తుడి యొక్క లక్షణం. మహల్ సాబ్ కన్నాడా ఇన్ని సంవత్సరాలు బట్టి, నేను 4 ఏళ్ళు వచ్చాను, 5 ఏళ్ళు వచ్చాను, 10 ఏళ్ళు వచ్చాను, 15 ఏళ్ళు వచ్చాను, నేను మోస్ట్ సీనియర్ భక్తుడిని అన్నాడా? మోస్ట్ సీనియర్ భక్తుడు కదా, మోస్ట్ సీనియర్ భక్తుడు. ఇతరత్ర మిగతా భక్తుల మీద అజమాయిషి చలాయించడం కానీ, నేను సీనియర్ భక్తుడిని అహంకరించడం కానీ ఆయన దగ్గర కనిపిస్తాను. బాబాకి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. చూసారా ఎంత కాన్ఫిడెన్స్ ఆయన మీద. ఆయన ఒళ్ళో తలపెట్టుకుని 3 రోజులు ఆయన సమాధి అయ్యారంటే ఇంకెవరి మీద నమ్మకం లేదని అర్థం. అది కదా ఆయన గుర్తించింది. మనం అలా తయారవుతే కదా ఆయనకి ఇష్టం. మనకు ఆయన ఇష్టమైనట్టు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇష్టమయ్యారు. ఆయనకి ఇష్టమైనట్టు మనం ఉండేది మొదలుపెట్టేది ఎప్పుడు? మొదలు పెడితే మనం ఆయన భక్తులం. ఇంకా లేదంటారా? భక్తులు అనుకుంటున్నటువంటి మరొక జీవులం. దానికన్నా భక్తి లేదని అర్థం చేసుకుని భక్తి లేకుండా ఉండటం సిన్సియారిటీ. అది ఎక్కువ ప్రీతి పాత్రం కూడా వాళ్ళకి. మనకి ఎంత భక్తి ఉందో అంత మాత్రమే ఉందని తెలుసుకోవడం ముఖ్యమైనటువంటి. లేనటువంటి భక్తిని ఆపాదించుకోవడం కంటే, అహంకారాన్ని పెంచుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవడం కంటే ఒక్కటే. ఇందాక మనం చెప్పినట్టుగా మన జీవితంలో శాంతి, స్పష్టత, ధైర్యం పెరగాలి. ఇన్సెక్యూరిటీస్ అన్నీ తగ్గిపోవాలి. భయాలు ఏవైతే ఉంటాయి జీవితంలో, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అమ్మో ఇలా చేస్తే ఏమవుతుందో, అదేమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. కాదు, ఇది కరెక్ట్ కనుక మనం ఎవరేమనుకున్నా సరే నిప్పులో దూకమంటే దూకం కదా. ఎందుకని? మండుతుందని తెలుసు కనుక. అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో కొన్ని దూకేద్దాం అనుకుంటామా? అంత స్పష్టంగా ఎందుకు ఏ విషయమైనా ధర్మం ఎందుకు చేయాలో, ఎందుకు చేయకూడదో, ఎలా చేయాలో ఎలా చేయకూడదో తెలిస్తే అప్పుడు మనం ఆటోమేటిక్గా సరిగ్గా ఉంటాం. ఆటోమేటిక్గా ధర్మంగా ఉండగలగాలి. కానీ నువ్వు నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్పకని మనం పుట్టినప్పటి నుంచి మనం చదువుతూనే ఉన్నాం. అబద్ధం చెప్పనటువంటి రాముడు లాంటి వాళ్ళని పూజిస్తూనే ఉన్నాం. అయినా మనకి చేతగాలేదే, మనం అబద్ధం చెప్పడానికి ఒక క్షణం కూడా పడదు. అట్లా ఎప్పుడు అబద్ధం చెప్పడం ఎంత హానికరమో తెలిస్తే జన్మలకి అప్పుడు అబద్ధం చెప్పకుండా ఉంటాం. ఎలా అయితే మంటల్లో దూకితే చేయి పెడితే కాలుతుందని ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా మనకు తెలియాలంటే ఎట్లా తెలియాలి? ఎందుకు ఏ పని చేస్తున్నాం అనేది స్పష్టంగా ఆలోచించాలి. అసలు మొత్తం మన జన్మలన్నీ ఎలా నడుస్తాయో మహాత్ముల బోధనలు. ప్రబోధామృతం చదవండి. అసలు ఎందుకు ఈ జీవిత విధానం పెట్టారు? సాయినాథ ప్రబోధామృతం ఎంతమంది చదివారో తెలీదు. సాయినాథ ప్రబోధామృతం చదివితే ఏం తెలుస్తుందంటే బాబా బోధనలో మన జన్మ పరంపర దగ్గర నుంచి అన్ని జీవితంలో ఉన్నటువంటి ధర్మాల దాకా ఎలా పూసగొచ్చినట్టుగా ఉంటాయో, దేనివల్ల ఏ పరిస్థితులు మనకు వస్తాయో వాటిని సద్వినియోగపరచుకోవడం ఎలాగో చెప్పుకుంటారు. దాంట్లో బాబా బోధనలు అంత అమూల్యమైనవి. అది సర్వజనులకి, ఏ మతానికి, కులానికి, దేశానికి, తరానికి సంబంధం లేకుండా చెప్పినటువంటి జీవిత సత్యాలు. కాబట్టి అవి నిత్య సత్యమైంది. అందుకనే బాబా ఏమన్నారు? నా తర్వాత ఇంకొక అవతారం లేదు, నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది. అంటే నిత్య సత్యమైనటువంటి పరిపూర్ణ దత్తావతారం అయింది. అంటే నిత్య సత్యం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఆలోచిస్తే ఇప్పటికీ ఆయన బోధ అప్లై అవ్వాలి. 100 సంవత్సరాల తర్వాత నా కొడుకో మనవడో ఆలోచిస్తే అప్పుడు అప్లై అవ్వాలి. 2 తరాల క్రితం రాముడు చేసింది విశ్లేషిస్తే బాబా బోధకు సరిపోవాలి. అది నిత్య సత్యం అంటే. ఇండియాలో ఉన్నవాడికి సరిపోవాలి, అమెరికాలో ఉన్నవాడికి సరిపోవాలి, పుట్టినవాడికి సరిపోవాలి, పెద్దవాడికి సరిపోవాలి, పేదవాడికి సరిపోవాలి, ధనికుడికి సరిపోవాలి. అది నిత్య సత్యం అంటే. అటువంటి బోధనలు మాత్రమే నిజమైనటువంటి, అటువంటి ప్రవర్తన బోధనలు మాత్రమే బాబా ప్రోత్సహించారు. అది నేను చెప్తున్నాను. సంస్కరణ అక్కడ ఉండాలి. మనం రోజు బొట్టు పెట్టుకుంటామా లేదా, బొట్టు పెట్టుకునే వాళ్ళని చూసి పెట్టుకునే వాళ్ళం అనుకోవడం అది కాదు. అక్కడ లేదు. పెట్టుకోవడం ద్వారా మనకేం సంస్కారం వస్తుంది అది ఇంపార్టెంట్. ఎలా అయితే ఇందాక 9ంటికి స్కూల్కి వెళ్ళడం గురించి మాట్లాడుకున్నాం. 9ంటికి వెళ్ళి రావడం కాదు ఉపయోగం. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి,
వెళ్ళడం ద్వారా ఏం పొందాలి అనేది కదా. ఎక్కడ మనకు అట్లాంటి స్పష్టత ఏ విషయంలోనూ లేదని తెలుసుకోవడం ముఖ్యమైనటువంటి మొదటి మెట్టు. ఆ తర్వాత దాన్ని ఎలా పొందాలనేది వాళ్ళ మార్గం, వాళ్ళ బోధ. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఏం చేయాలంటే, మనం ఈసారి లీలామృతం సచ్చరిత్ర చదువుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మన సచ్చరిత్ర 100 సంవత్సరాల సందర్భంగా కూడా చాలా యజ్ఞం కూడా జరిగింది కదా. సచ్చరిత్రతో పాటు లీలామృతం, గురుచరిత్ర, సన్నిధి, ప్రబోధామృతం చదవండి. మీకు ఈసారి మళ్ళీ సచ్చరిత్ర చదవండి, వేరేగా అర్థమవుతుంది. అంతకుముందు అర్థమైన కంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకని ఒక గ్రంథంలో ఉన్నటువంటి బోధన ఇంకో గ్రంథం పరిపుష్టం చేసి మన నిత్య జీవితంలో ఆచరణకు కావాల్సినటువంటి అడుగులు నేర్పుతుంది కనుక. స్పష్టంగా ఆలోచించుకోవడం అంటూ మొదలైతే స్పష్టమైనటువంటి ఆన్సర్స్ వస్తాయి. అసలు ఆలోచించుకోవడమే మానేసిన తరం మంది. ఆలోచించుకోవాలంటే భయం. ఎందుకని? ఆలోచిస్తే మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఎందుకు చేస్తున్నాం ఈ పని అని అడిగితే సమాధానం మన పెద్దవాళ్ళు చెప్పారనో, మన ఆచారమనో, అందరు చేస్తున్నారు కనుక మనం చేస్తున్నామను. ఈ మామూలు ఆచారాలు ఉంటాయి మనకి, గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం ధరించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారమ్మా అని అడిగారు అనుకోండి, పెద్దవాళ్ళంతా చెప్పారు కదా, మన ఆచారం కదా, అందుకని అంటాం. కొన్ని ప్రపంచంలో చాలా చెడు ఉంది, మనకు కూడా కొంత చెడు అలవాటు అయిపోయింది, ఎందుకు చేస్తున్నారంటే లోకం తీరు కదా అంటాం. చూసారా, ఏ సందర్భానికి ఆ సందర్భం క్లారిటీ లేకుండా, రెండో క్లారిటీ లేదు మనకి. అవన్నీ ఎందుకు చేయాలో క్లారిటీ లేదు. అవన్నీ ఒక పర్పస్ కోసం పెట్టారు కదా. ఏమైనా ఎందుకు డిజైన్ చేసుకుంటాం, దానివల్ల అభివృద్ధి ఉంటుందని డిజైన్ చేసుకుంటాం కదా. ఆ విషయంలో స్పష్టత లేదు. నిత్య జీవితంలో మనకు వచ్చేటటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి లోకం తీరని వెళ్ళిపోతున్నాం. దానివల్ల నెక్స్ట్ జనరేషన్స్ దెబ్బతింటున్నాయి. దానివల్ల మనకే అశాంతి వస్తాం. పోను హానికరమైనటువంటి ప్రపంచంగా మన పిల్లలకి అందిస్తున్నాం మనం. ఎందుకని? స్పష్టత లేకపోవడం వల్ల, ఎందుకు ఎట్లా బిహేవ్ చేయాలో తెలియకపోవడం వల్ల. అది మనకి మహాత్ములు స్పష్టత ఇవ్వటం ద్వారా వాళ్ళ బోధన నిత్య సత్యాలని మనకు అప్లై అయ్యేవని మనకి నిరూపించి చూపిస్తున్నారు. అందులో అగ్రగణ్యుడు బాబా. అందుకని బాబా అవతారం అన్ని దేవతల్ని పూజించినట్టు అవుతుంది. ఆయన పూజిస్తే అందరి మహాత్ముల్ని పూజించినట్టు అవుతుంది. ఆయనకి సేవ చేస్తే. అలాగే మనకున్నటువంటి సంకుచితమైనటువంటి భావాలు ఆయన బోధన ద్వారా సంస్కరణ చేసుకుంటే ఏమవుతుందంటే సుహృద్భావం మన జీవితంలో పెరిగిపోతుంది. అంతకుముందు పక్కన వాళ్ళని చులకన చేసేటటువంటి ఏదో ఒక లక్షణం ఉంటుంది మనకి. ఉదాహరణకి మనకి చాలా గట్టిగా ఆచారాలు పట్టుకున్న వాళ్ళు ఉంటే ఆచారం లేని వాళ్ళని చూడంగానే మనకి ఏం లేదు కదా. అది జనరల్గా మన ఫ్యామిలీస్లో జరిగే విషయం. లేదా ఒక పూజలు చేస్తే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు నాకు, వాళ్ళని ఇస్తే అది పూజ కూడా చేయడం అనిపిస్తుంది. వాళ్ళకి సబ్బా పూజ చేస్తూ ఉంటుంది, పొద్దుగూకులు ఇంటికి పట్టించుకోకుండా అనిపిస్తుంది. రెండూ కరెక్ట్గా. ఎందుకని వాళ్ళకి క్లారిటీ లేదు, వీళ్ళకి క్లారిటీ లేదు. ఎలా అయితే భగవంతుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న ఉందనుకోండి, ఉన్నాడనే వాడికి క్లారిటీ లేదు, లేదనే వాడికి క్లారిటీ లేదు. ఎందుకంటే భగవంతుడు అంటే ఏంటో ఇద్దరికీ తెలియదు. భగవంతుడు అంటే ఏంటో తెలియకుండా ఉన్నాడని కొంతమంది, లేడని కొంతమంది కొట్టుకుంటూ ఉంటారు. అది ఎంత కామన్ సెన్స్ లేదు కదా. అది భగవంతుడు అంటే ఏంటి అన్నాం అనుకోండి, సమాధానం లేదు. ఎవడో ఉన్నాడు, అవన్నీ నడుపుతున్నాడని ఒకడు అంటాడు, ఎవడో లేడు నడపట్లేదని ఇంకోటి అంటాడు. మరి నడుస్తోంది కదా అంటే సైన్స్ అంటాడు. మరి సైన్స్ ఎవరు ఇచ్చారయ్యా అంటే క్లారిటీ ఇవ్వదు. మరి వీడు నడుపుతున్నాడని అందరూ చూపించంటే వీడికి క్లారిటీ ఇవ్వదు. మరి నువ్వు చూసావా, ఇంకొకళ్ళు ఎవరైనా చూసారా అని అడిగారు అనుకోండి, ఏమో ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు ఎలా నమ్ముతున్నావు అంటాడు. నేను ఇంకోటి చెప్తాను, నువ్వు నమ్ముతావా అంటాడు. నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్ముతా, తరతరాలు చెప్పింది నమ్ముతా అంట. అమ్మో లేకపోతే నమ్మకపోతే నాకు భయం అంటావు. మొత్తం మీద వీడికి మూఢనమ్మకమే, వాడిది మూఢనమ్మకమే. జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడన్న వాడిది మూఢనమ్మకమే, దేవుడు లేడన్న వాడిది కూడా మూఢనమ్మకమే. మూఢనమ్మకాలనే క్రాస్ చేశారు మహాత్ములు. ఎక్కడ మూఢత్వం ఉన్నదో దాన్ని అడ్రస్ చేస్తూ వచ్చారు. చాలా తమాషాగా ఉంటుంది. ఎందుకని? ఎక్కడైతే మూర్ఖత్వం ఉన్నదో అక్కడ వివేకం లేదు. అందుకని మాస్టర్ గారు వాక్యం ఒకటి చాలా బాగుంటుంది. నాన్నగారు రాసినటువంటి వాక్యం ఏంటి? క్షణక్షణము ఆత్మవికాసానికై కృషి చేయడమే మానవ జీవిత లక్ష్యం. అంటే క్షణక్షణ ఆత్మవికాసం అంటే ఏంటి? ఇది ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి దాంట్లో కొత్తది తెలుసుకోవడం, ఎలా చేయాలో తెలుసుకోవడం. అది తెలుసుకుంటున్నంతసేపు మనకి చిన్నతనం చూసారా అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. ఎప్పుడైతే మానేసామో, ఆలోచించడం మానేసామో, అక్కడి నుంచి బోరు కొట్టుంటుంది జీవితం. అక్కడి నుంచి ఏదో బాగుండదు జీవితం.
చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం, కొత్త కొత్త ఆటలు ఆడతాం, ఎంత శ్రమ అయినా సరే దానిలో ఏదో కనుక్కుంటాం, ఏదో చేస్తాం, ఉత్సాహభరితంగా ఉంది. ఎందుకని ప్రతి క్షణం ఏదో నేర్చుకుంటూ పోతున్నాం కనుక, ఆత్మవికాసం వైపు వెళ్తున్నాం కనుక. అంత ఏ పాత్ర అయితే చిన్నతనంలో ఆత్మవికాసానికి లీడ్ చేస్తుందో అదంతా ఇష్టంగా ఉంటుంది మనకి. ఏదైతే కంపల్సరీగా మన స్కూల్లో చదువుకొని ఉంటాం అది అస్సలు బాగుండదు. అంటే ఎక్కడైతే స్టాగ్నేషన్ ఉందో అక్కడ బాగుండదు. స్టాగ్నేషన్ లేకుండా క్షణక్షణాన్ని ఉంచుకొని ఉత్సాహభరితంగా చేసుకుని, ఇంకొక ముఖ్య లక్షణం మనం సరిగ్గా ఆయనని ఫాలో అవుతున్నాం అనడానికి లక్షణం ఏంటంటే మన జీవితం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఉత్సాహభరితంగా ఉంటుంది, సెలబ్రేషన్లా ఉంటుంది. సెలబ్రేషన్ అంటే మనకి అన్ని పార్టీలు చేసుకోవాల్సిన అవసరం లే, అవేం లేకుండా. అవన్నీ ఉంటే ఎవడైనా బాగానే ఉంటాడు కాసేపు, ఏమీ లేకుండా ఎంత చెడు జరిగినా సరే హాయిగా ఉండగలం. అందరు 10 మంది తప్పిపోతున్నా సరే మనం కరెక్ట్ దారిలో ఉండగలం, ధైర్యంగా ఉండగలం. ఇవన్నీ ఇవి కదా లక్షణాలంటే. వాటి వల్ల మనం స్ట్రాంగ్ అవుతాం, మనం హాయిగా ఉంటాం. లేకపోతే ఇంకొక చోట ఎత్తుక్కుంటూ ఉండాలి. బయట పరిస్థితులు ఎప్పుడైతే ఎత్తుక్కుంటామో, బయట పరిస్థితి తేడా వచ్చిందో మనలో తేడా వచ్చిందన్నమాట. కాబట్టి మహాత్ములు ఇచ్చేది ఏంటంటే ఆ పట్టు జీవితంలో, అది ప్రతి వాళ్ళ అవసరం, కనీస అవసరం. కాబట్టి మనం ఎప్పుడైనా బాగుపడాలనుకుంటే బాబా బోధలే మనకి మార్గాలు. అటువంటి ఆ మహత్తరమైన అవకాశం మనందరి జీవితాల్లో ఏదో రూపంలో ఆయన ప్రవేశించడం ద్వారా మనకి కలిగింది. దానిలో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళం. మన ఇంట్లో ఫోటోనే పెట్టి ఉండొచ్చు, మందిరంకే రాగలిగి ఉండొచ్చు, మందిరంలోనే సేవ చేసుకోవాల్సిన ఉండవచ్చు. ఆయన ఇచ్చినటువంటి అవకాశంగా చూసామా, ఆయన మన జీవితంలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించి ఆయన చేయి పట్టి నడిపించేదాకా కూడా తీసుకెళ్తారు. లేదంటారా, అదొక మన జీవితంలో అదొక మిగతా వాటిలో స్కూల్కి వెళ్ళాం, ఒక గుడికి కూడా వెళ్ళాం, అట్లా మాత్రం అవ్వకూడదు. కాబట్టి బాబా మన జీవితంలోకి ఆయన కరుణతో మనం స్పర్శించి మన జీవితాల్లోకి వచ్చాక ఆయన గట్టిగా ఆయన పాదాలు పట్టుకుని ఆయన మార్గంలో నడిచేటటువంటి సద్బుద్ధి మనందరికీ కలగాలి. అటువంటి సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించమని, మన జీవితంలో ఉన్నటువంటి సంఘటనలను, పరిస్థితులన్నింటినీ మలిచి ఆయన మార్గంలోకి మనం చేయబట్టి నడిపించమని, అందుకు కావలసినటువంటి విజ్ఞతను, వివేకాన్ని, భక్తిని మనకి ప్రసాదించి ఆయన్ని మన జన్మజన్మలకు మనం నడిపించమని ఆ మహాత్ములందరినీ మనసారా ప్రార్థిస్తూ చేశాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలుగం సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై సాయి మాస్టర్.